తులను సహింతునే హోవా కటకట పవర్ కట్ కలకాలమేనా ఎటులను సహింతునే హోవా కటకట కష్టములు కలకాలమేనా ఎటులను సహింతునే హోవా ఉండను ఇల్లును పండను మంచము కూటికి గుడ్డకు కరువా ఎనుగా ఉండను ఇల్లును పండను మంచము కూటికి గుడ్డకు కరువా ఎనుగా బూడిదయేనా పరుపాయెనుగా బూడిదయేనా పరుపాయెనుగా చిల్ల పెంచేనా స్నేహితులైరా చిల్ల పెంచేనా స్నేహితులైరా ఎటులను సహింతునేవా కటకట పవర్ కట్ కలకాలమేనా ఎటులను సహింతునేవా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. యోబు గారికి అభిషేకం ఇవ్వగానే నాకు యోబు పాట గుర్తొచ్చింది. అది పాడదాం అనుకున్నా, ఇక టైం కరెంట్ పోయింది కనుక ఇట్లాంటివి కలిసి పాడాను అనమాట. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన. నా మొబైల్ ఇవ్వండి నాయన. ఈస్ట్ గోదావరి జగ్గంపేటలో దళిత క్రైస్తవుల హక్కుల కొరకు అయినటువంటి ఒక మహాసభ జరుగుతూ ఉంది. ఆ మహాసభకు గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు, అలాగే మాజీ ఎంపీ గౌరవనీయులు హర్షకుమార్ గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు వస్తున్నారు. దాన్ని హోస్ట్ చేస్తున్నవారు జగ్గంపేటలో మన అగాపే సహవాస సేవకులు దైవజనులు అయ్యా ఉంది, దాని కొరకే తెప్పించుకున్నాను. ఇప్పుడు వారు రాజుగారు, జగ్గంపేట రాజుగారు అంటాము, పాస్టర్ రాజు జగ్గంపేట్ ఓఫిర్ మినిస్ట్రీస్ సేవకులు. వారు ఈ దళిత క్రైస్తవ ఐక్య వేదిక నిర్వహిస్తూ ఉన్నారు. అందరూ ఆహ్వానితులే గనక ఆ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఆ ప్రాంతపు సత్య సంబంధులందరూ కూడా, ఓఫీర్ గారు మా గురువు, మా తండ్రి, మా కాపరి, మా నాయకుడు అని అభిమానం ఉన్నవాళ్ళు సామర్లకోట, కాకినాడ, అలాగే ఏలూరు వరకు కూడా ఆ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ఓఫీరిస్టులందరూ కూడా తప్పకుండా ఈ దళిత క్రైస్తవ ఐక్య వేదికకు హాజరు కావలసిందిగా మనవి చేస్తున్నాం. ఎప్పుడయ్యా ఈ ఐక్య క్రైస్తవ వేదిక అంటే రేపు లేక ఎల్లుండి 26వ తారీఖు మంగళవారం సమయం ఉదయం 9 గంటలకు. స్థలము వెన్యూ ఎక్కడ అనంటే మరి వెన్యూ ఎక్కడ రాయలేదండి అబ్బులు గారు. జగ్గంపేట నియోజకవర్గములోని క్రైస్తవ సహోదరులను ప్రేమతో ఆహ్వానిస్తున్నామని వేశారు.
స్థలం ఎక్కడంటే పరిణయ ఫంక్షన్ హాల్. పరిణయ ఫంక్షన్ హాల్. లైవ్లో వింటున్న నా ఆత్మీయ బిడ్డలందరూ కూడా గమనించండి. పరిణయ అనే ఏసీ ఫంక్షన్ హాల్ చాలా సుఖంగా ఉంటుంది, చల్లగా, మరి పవర్ కట్ లేకుంటే చక్కగా చల్లగా హాయిగా ఉంటుంది. పరిణయ ఫంక్షన్ హాల్, జగ్గంపేట. స్థలమేమో పరిణయ ఫంక్షన్ హాల్, జగ్గంపేట పట్టణం. సమయమేమో మంగళవారం 26వ తారీఖు ఉదయం 9 గంటలకు. ఆహ్వానితులు పద్మశ్రీ మందకృష్ణ మాదిక గారు, గౌరవనీయులు శ్రీ జీవి హర్షకుమార్ గారు మాజీ ఎంపీ, గౌరవనీయులు శ్రీ విజయ్ కుమార్ గారు రిటైర్డ్ ఐఏఎస్ గారు, అలాగే గౌరవనీయులు శ్రీ పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ గారు, అలాగే గౌరవనీయులు శ్రీ జీవి సుందర్ గారు యూత్ ఐకాన్. వీరందరూ కూడా అక్కడికి వస్తారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, ఇప్పుడు అవన్నీ కలిసి 5 జిల్లాలు అయినాయి కదండి. 5 తూర్పు పశ్చిమ గోదావరి ఏలూరు మొత్తం 5 జిల్లాలు అయినాయి. ఆ 5 జిల్లాల్లోని వారందరూ తప్పకుండా జగ్గంపేటకు ఎల్లుండి పొద్దున 26 మంగళవారం ఉదయం 9ంటికి తప్పకుండా పరిణయ ఫంక్షన్ హాల్కి చేరుకోవాలని ఇక్కడ నుండి నేను అప్పీల్ చేస్తున్నాను. తప్పకుండా మీరు అక్కడికి రండి. ఈ యొక్క నోబుల్ కాజ్, ఈ చాలా ఘనమైన ఉదాత్తమైనటువంటి దేశానికి అత్యవసరమైన ఈ న్యాయ పోరాటములు అందరూ సహకరించమని నేను మనవి చేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, సంతకాల సేకరణ అద్భుతంగా జరుగుతూ ఉంది. ఒరిస్సా నుండి రామకృష్ణ గారు మన సహవాస నాయకులు, ఆర్కేపీ నాయకులు, సంఘ కాపరి, వారు 40,000 సంతకాలు చేసి పంపించారు. ఇంకా ఆంధ్రాలోకి వస్తే విజయనగరం, విశాఖపట్నం, ఉత్తర కోస్తాంధ్ర 3 జిల్లాలు ఇంకా అవి రాలేదు మనకు. అవే 1,00,000 చేస్తామని జాషువా గుంటబోయిన గారు చెప్పారు. 1,00,000 అన్నప్పుడు 5,000 అటో ఇటో కావచ్చు. ఇంకా చాలా చాలా కవర్లు నాకు వచ్చేసాయి. రేపు కూర్చొని అవన్నీ సార్ట్అవుట్ చేస్తాం. చేసి నీట్గా కవరింగ్ లెటర్ రాసి వాటిని అన్నిటినీ జిరాక్స్ కాపీలు మన దగ్గర పెట్టుకొని ఢిల్లీకి వెళ్ళి గౌరవ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారికి వారి కమిషన్ ఆఫీస్లో మనం సబ్మిట్ చేస్తాం. అందులో గుత్తిలో పనిచేస్తున్న బైబిల్ మిషన్ దైవజనులు, ఘనంగా దేవుని చేత వాడబడుచున్నటువంటి అద్భుత్ కుమార్ గారు, రెవరెండ్ అద్భుత్ కుమార్ గారు, వారు స్వయాన నాకు ఫోన్ చేసి లోగడ మాట్లాడారు, తర్వాత మాట్లాడారు. మరి వారు నన్ను చాలా అభిమానిస్తారు. వారి కుటుంబ సభ్యునిగా, వారి ఫాదర్ ఇన్ లా, వారి మామగారు అద్దంకి జానయ్య గారు, ఓఫిరు బాబు నా పెద్ద కొడుకు అని ఎంతో అభిమానించేవారు. మరి అద్భుత్ కుమార్ గారు వారు అన్నారు, 1,00,000 సంతకాల సేకరణ ఏమిటండి, నేను ఒక్కడనే 2,00,000 సంతకాలు చేయించిస్తాను అని చెప్పారు. ఆల్రెడీ అక్కడికి 2 అబ్బాయిలను పంపించాము. మన ఆదోని రవికుమార్ గారి కుమారుడు ఒకడు, ఇంకొక బాబు కారు మాట్లాడుకొని వెళ్ళారు. చాలా వేల కొద్ది సంతకాలు అయినాయి. అద్భుత్ కుమార్ గారు అమెరికాలో ఉన్నారు, మళ్ళీ వచ్చేశారు. అద్భుతంగా మరి రాబోయే 27, 28, 29 తారీఖుల్లో బైబిల్ మిషన్ మహాసభలు జరగబోతున్న గుత్తిలో. లాస్ట్ డే ఆఖరి మీటింగ్లోను, 30వ తారీఖు శనివారం స్వస్థతశాల మీటింగ్లోను వాక్య పరిచర్య చేయమని అద్భుత్ కుమారయ్య గారు నన్ను పిలిచారు.
సో నేను అక్కడికి వెళ్ళి వాక్య పరిచర్య జరిగించి ఆయన చేయించినటువంటి ఆ 2 లక్షల సంతకాలు తెచ్చుకుంటాను. తర్వాత ముదునూరుపాడు అద్దంకి జానయ్య గారి ముదునూరుపాడు తాడేపల్లిగూడెం దగ్గర ఆ సంఘానికి కూడా వెళతాం. ఇంకా చాలా సంఘాలు కోఆపరేట్ చేస్తున్నారు. కర్ణాటక నుండి, ఒరిస్సా నుండి, తమిళనాడు నుండి అనేక సంఘాలు సహకరిస్తున్నారు. 1 లక్ష కాదు, దాదాపు 5 లక్షలు రీచ్ అవుతుందేమో. 1 లక్ష అయితే ఎప్పుడో దాటిపోయింది 1 లక్ష. కాబట్టి ఇవన్నీ 1 లక్ష సంతకాలు మనం జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ యొక్క ఆఫీసులో మనం సబ్మిట్ చేయబోతున్నాం. జూన్ 10వ తారీఖు డెడ్ లైన్, ఆ లోపల సమర్పించాలి. కానీ నేనైతే జూన్ 1వ తారీఖే సమర్పించాలి అని నేను కమిట్మెంట్ కలిగి ఉన్నాను. అనుకున్న ప్రకారమే మంచి ఉప్పెన, పెద్ద ఎత్తున ఉద్యమం ఒక సముద్ర తరంగంలాగా లేచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 30వ తారీఖు శనివారం అక్కడ వాక్య పరిచర్య చేసి 2 లక్షల సంతకాలతో పాటు మళ్ళీ ఆదివారం ఉదయానికి మేము వచ్చేస్తాము. నేను, అబ్బులు గారు, మార్కు బాబు గారు, కిరణ్ బాబు నువ్వు కూడా వస్తున్నావు కదా, మేము కలిసి వెళతాము. అక్కడ మంచి పరిచర్య జరిగించుకొని శుక్ర శనివారాలు 2 రోజులు పరిచర్య చేసి మళ్ళీ వస్తాం. మా ప్రయాణాల కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు బాగా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు అందరికీ ఇది కొంచెం ఏదో సీరియస్ మనిషిలాగా ఉన్నాడు, సీరియస్ లీడర్షిప్ అని ఐడియా వచ్చేసరికి నేను ముసలోని అయిపోయా. మరి నా కొరకు నూతన బలం దేవుడు ఇవ్వాలని మీరందరూ ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రసంగం అని నేను చెప్పను, ఎందుకంటే అట్లా చెప్పినప్పుడల్లా మోసం అయిపోతాను. మన నరసింహరాజు కళ్యాణి వాళ్ళ పాప అనుకుంటా, చిన్న పాప ఉన్నప్పుడు అడిగింది, మమ్మీ మన దేవుని బిడ్డలు అబద్ధాలు చెప్పొచ్చా అని. చెప్పొద్దు బేట అని చెప్తే, మరి ఎందుకు తాతయ్య ప్రతి సండే అబద్ధమే చెప్తున్నాడు, కొద్దిసేపు మాట్లాడుతాను అంటాడు, 3 గంటలు మాట్లాడుతున్నాడు అని అడిగిందట. చాలా నవ్వుకొని మురిసిపోయాం. దేవునికి స్తోత్రము. అందుకని ఏం చెప్పకుండా మొదలు పెడుతున్నా, ఇక దేవుని దయ మన ప్రాప్తం. దేవునికి స్తోత్రం. అయ్యా, వచ్చే ఆదివారం ఒక అద్భుతమైనటువంటి ఒక సెలబ్రేషన్ ఉంది. అదేమిటంటే, మన ఆఫీస్ మేనేజర్ మన మినిస్ట్రీకి ఒక వెన్నెముక లాంటి వాడు, ఒక ముఖ్య స్తంభము లాంటి వాడు. మరి నాకు నమ్మిన బంటు, వీర విధేయుడు, ఎంతైనా నమ్మదగినటువంటి మంచి సేవకుడు లక్ష్మణ్ బాబు సుజాతమ్మల యొక్క వైవాహిక జీవిత సిల్వర్ జూబిలీ. యాక్చువల్గా ఫ్రైడేనే, అయితే ఫ్రైడే నేను అక్కడికి అంత పెద్ద 1,00,000 మందిలో నేను వాక్యం చెబుతాను కాబట్టి ఎట్లా లక్ష్మణ్ అంటే, లేదయ్య గారు మీరు వెళ్ళండి, అంతమందికి వాక్యం చెప్పే కంటే నా సిల్వర్ జూబిలీ ఏం ముఖ్యం కాదు అయ్య గారు, నేను నెక్స్ట్ ఇయర్ గ్రాండ్గా చేసుకుంటాలేమన్నాడు. నెక్స్ట్ ఇయర్ అంటే అప్పుడు రెడ్డి ఎవడో రాజు ఎవడో. బాబు అట్లా వద్దు, నెక్స్ట్ ఇయర్ కాదు బాబు, ఒక 2 రోజులు ఆగి ఆదివారం పెట్టుకో, ఇక్కడ ఇదే కాంగ్రిగేషను, వాళ్ళ ఊర్లోంచి వాళ్ళ బంధువులు వస్తారు, నిండుగా ఉంటుంది, గ్రాండ్గా
మంచి ఏర్పాట్లు చేద్దాం. మరి లక్ష్మణ్ సుజాతల యొక్క సిల్వర్ జూబిలీ శుక్రవారం బదులు సండే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. వారిని మనం ఎంతగా కంగ్రాచ్యులేట్ చేసినా, ఎంత అభినందించినా, వాళ్ళ కొరకు ఎంత చేసినా తక్కువనే. ఇవాళ ఓఫిర్ మినిస్ట్రీస్ నిలబడింది అంటే ముఖ్యమైన ఒక సాధనాల్లో ఒకడు లక్ష్మణ్ మేతరి. ఆయన నాకు అన్నదాత, తమ్ముడు దాత, అన్ని దాతలు ఆయన. నాకు అన్నం పెట్టినోడు కూడా లక్ష్మణే. ఒక 5 సంవత్సరాల వరకు దేవుని బిడ్డలారా నన్ను లక్ష్మణే పోషించాడు. రెక్కలు మొక్కలు చేసుకొని పిచ్చోడిలాగా నలిగిపోయి కష్టపడి మాసపత్రికకు డబ్బులు, నేను బియ్యం కొనుక్కోవడానికి అన్ని లక్ష్మణే మేనేజ్ చేశాడు. అదో పెద్ద సాక్ష్యం. నా సాక్ష్యాలు నేను చెప్పను, ఎందుకంటే అదే 4-5 గంటలు అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా అవకాశం ఉంటే చెప్తాను, లేకుంటే పరదేశ్కి వెళ్ళినాక మనం కూర్చొని అక్కడ టైం ఏమేమి ఉండదు, ప్రాబ్లం. ఎంతసేపు అన్నా చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము 29వ వచనం. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమామయుడవైన మా పరిశుద్ధ పరలోకపు తండ్రి, నీకే స్తోత్రములయ్యా. నీ వాక్యమును మా కొరకు పంపించండి, నీ సత్యమును మాకు నేర్పించండి. మాతో ముక్కుసూటిగా మాట్లాడి, సూటిగా తేటగా బాహటముగా మేము నడవలసిన దారి, ఆలోచించవలసిన విధానం, బ్రతకవలసిన పద్ధతి మాకు నేర్పించమని, దీవించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నేను చాలా క్లుప్తంగా మాట్లాడదామనే సంకల్పం అయితే నాకుంది. అది జరగాలంటే మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఎలా వినాలి అంటే గ్రహింపుతో వినాలి. గ్రహింపుతో వినాలి. ఏదో మాలోకంగా కాదు. దైవజనుడి నోట్లో నుంచి వస్తున్న ప్రతి మాటను గ్రహింపుతో వినాలి. అప్పుడు తొందరగా ప్రసంగం ముందుకెళ్తుంది. దేవుని బిడలారా, గ్రహించుటకు శక్తి కలిగిన వారిని ఎజ్రా ఏర్పాటు చేసుకున్నాడు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం చూడండి దయచేసి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున తాను నడుచుకోవడానికి ఇశ్రాయేలీయులకు కట్టడలను, విధులను నేర్పించుటకును నిశ్చయం చేసుకున్నాడు. ఎజ్రా ధర్మశాస్త్రాన్ని తాను పరిశోధిస్తాడు, ఇశ్రాయేలీయులకు నేర్పిస్తాడు. ఇది ఆయన తీర్మానం. ఇదే ఎజ్రా చేసిన పనిని నెహెమ్యా భక్తుడు గ్రంథస్థం చేశాడు 8వ అధ్యాయంలో.
3వ వచనం, నెహెమ్యా 8:3. నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్రమును ఎలా విన్నారు? శ్రద్ధతో వినిరి. పైన ఎలా వినగలిగిన వారు? తెలివితో వినగలిగిన వారు. 2వ వచనములో గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అని చెబుతున్నాడు. ఇక్కడ 3 విశేషణాలు. వాక్యాన్ని వినడంలో ఈ 3 లక్షణాలు ఉండాలి. 2వ వచనం ప్రకారము గ్రహించే శక్తి కలిగి దేవుని వాక్యాన్ని వినాలి. తర్వాత 3వ వచనంలో తెలివితో వినాలి. తర్వాత ఏమండి? శ్రద్ధతో వినాలి. తెలివితో వినాలి, శ్రద్ధతో వినాలి, గ్రహింప శక్తి కలిగి వినాలి. 3 సంగతులు. ప్రియులారా, వాక్యాన్ని వినడం అంటే ఏదో సంగీతము, ఏదో పాటలు ఏదో విన్నట్టు కాదు. వాక్యము వినడం అనేది చాలా డెడ్లీ సీరియస్ మ్యాటర్, సీరియస్ అఫేర్. ఇది ప్రాణాంతకమైన సంగతి. బోధకుడు బోధించినా తన ప్రాణం అడ్డేసి బోధించాలి. వాక్యం చెబుతూ 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 నా ప్రాణమే పోయినా పర్వాలేదు, ఈ పాయింట్ అయితే శిష్యుల మనస్సుకు ఇంజెక్ట్ చేయాలి. ఈ మ్యాటర్ వాళ్ళకు అర్థం కావాలి. దానికి ఎంత ప్రయాసైనా పడతాను, చచ్చిపోయినా పోతాను, కానీ ఈ పాయింట్ బుర్రకి ఎక్కించకుండా నేను మాత్రం ఊరుకోను. ప్రాణం పోతే పోనీ, అందరికి అర్థం కావాలి, నా ప్రాణం పోయినా సరే అనుకొని బోధించాలి. వినేవాళ్ళు కూడా అంత సీరియస్ కమిట్మెంట్తో వినాలి. ఈ పాయింట్ నాకు అర్థం కావాలి, అవసరమైతే దీని కొరకు నా ప్రాణమైన ఇచ్చేస్తాను అన్నంత సీరియస్ మైండ్ ఉంటే మనము ఆధ్యాత్మిక జీవితంలో ఒక మెట్టైనా ఎక్కగలుగుతాం. లేకపోతే 100 సంవత్సరాలు చర్చికి వచ్చినా, 100 సంవత్సరాలు ఎన్ని వేల గంటలు వాక్యం విన్నా ప్రయోజనం ఉండదు. ఇంకా మట్టి వాసనే కొడితే మన బ్రతుకులు ఆదాము పిల్లలుగానే ఉంటాం, దేవుని పిల్లలుగా ఉండం. క్రీస్తు పరిమళం మనలో ఉండదు, ఆదాము కంపే ఉంటుంది మనలో. కనుక శ్రద్ధగా ఆలకిస్తే ఇది నాకు ప్రాణాధారము, దీని మీద దృష్టి పెట్టాలి, నాకు ఇంకేది అవసరం లేదు అని ప్రాణాన్ని కూడా అప్పగించేటంత శ్రద్ధతో వింటే ఒక అరగంట సేపు చెప్పినా, అరగంట సేపు విన్నా ఫలితం ఉంటుంది. ఫలితం ఉంటుంది. మనం ఉన్నట్టే ఉండం, పై మెట్టు మీదకి ఎక్కుతూ ఉంటాం. ఇప్పుడు ప్రసంగ ప్రారంభమవుతుంది, వినండి. లూకాసు వార్తలో మనము 10వ అధ్యాయాన్ని చదువుకున్నాం. ఈ 10వ అధ్యాయంలో 25వ వచనములో ఈ ఉదంతము నమోదు చేయబడుట ప్రారంభమైంది. ఒక సంఘటన 25 నుండి ఒక సంఘటన నమోదు చేయటం, రికార్డు చేయటం ప్రారంభమైంది. ఏమి సంఘటన? ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి
అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది, వేల మంది జనం ఉన్నారు, యేసయ్య బోధిస్తున్నాడు. అందులో ఒకడు లేచాడు. వాడి వృత్తి ఏంటి? ధర్మశాస్త్రోపదేశకుడు, దేవుని ప్రజల నాయకుడు, బోధకుడు, గౌరవనీయ స్థానములో ఉన్నవాడు. వాడన్నాడు, బోధకుడా. అసలు ఆ పిలిచినుడే బోధకుడు. వాడు ఈయన పిలుస్తున్నాడు బోధకుడా అని. ఆయన ముందు కూర్చొని 4 మాటలు వినేసరికి బోధకుడిని నేను కాదురా బాబు, ఈయనే బోధకుడు అని అర్థమైంది. మహా తెలివైన గురువులు కూడా యేసునాథుని ఎదుట ఎల్కేజీ పసికూనలే. ధర్మశాస్త్రోపదేశకుడు పిలుస్తున్నాడు, బోధకుడా. రైట్ బాబు, బాగా పిలిచావు. ఏంటి సంగతి? నిత్య జీవమునకు వారసుడను కావడానికి నేనేం చెయ్యాలి అని ఆయనను శోధించుచు. ఎందుకు శోధించటం? పెద్ద జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు, పెద్ద ధర్మశాస్త్రం అంతా నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు. దీనికి సమాధానం చెప్పు. నీకు ఏమాత్రం జ్ఞానం ఉందో నేను చెప్పేస్తాను. ధర్మశాస్త్రము మొత్తం కాచి వడపోసినోడిని నేను. అసలు స్కూల్కే పోనోడు నువ్వు. వడ్రంగి వాని కొడుకువు. మొన్నటిదాకా స్టూళ్ళు, బల్లలు, మంచాలు తయారు చేసినోడివి. ఏమయ్యా, పెద్ద మేధావిని అనుకొని మాట్లాడుతున్నావు. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్వు ఎటు సమాధానం చెప్పినా నేను మెలికబెట్టి నీ సమాధానం తప్పు అని నిరూపిస్తాను. నిత్య జీవానికి వారసుడునగుటకు నేనేం చెయ్యాలి? చెప్పు. ఈ ప్రశ్నకు సమాధానం నువ్వేం చెబుతావో చెప్పు, దాన్ని తప్పుగా నేను నిరూపిస్తా అని యేసు ప్రభువును మాటల్లో చిక్కుపరిచి ఆయన చేత పొరపాటుగా మాట్లాడించి అందరి ముందు ఆయనను అవమానించాలని వాడు పూనుకున్నాడు. దుర్మార్గుడు. వాని ఇంటెన్షన్ మంచిది కాదు. నేర్చుకుందామనే మనస్సు లేదు, బోధకుడిని అవమానిద్దామనే మనసే ఉంది. ఏమండి, వాడిని సజ్జనుడు అంటామా, దుర్మార్గుడు అంటామా? అట్లా తిట్టొద్దు సారు. నేను నైజాముని కనుక ఉర్దూలో తిడతా. అట్లా తిట్టొద్దు సార్, అవన్నీ చెడ్డ మాటలు అంటాడు. వానికి ఉర్దూ రాక. అరే బద్మాష్ అంటాను నేను. బద్మాష్ అంటే ఏం లేదు, దుర్మార్గుడా అని. ఒరే హౌలా అంటే ఏం లేదు, ఒరే తెలివి తక్కువడా అని అర్థం. అదేం బూత్ మాట కాదు. వీడు అటువంటాడు. ఆయనను శోధించిన ఎన్ని గుండెలు వీడికి. యేసయ్యా ఏదన్నా తప్పు మాట్లాడాలి, తప్పు మాట్లాడించి చూడండిరా, ఇంతోటి బోధకుడిని మీరందరూ వెంబడిస్తున్నారు. ఆయన జ్ఞానం చూసారా? నేను అడిగింది ఏంటి, అని చెప్పింది ఏంటి? ఇంత వేస్ట్ మనిషిని వెంబడిస్తున్నాను మీరని అందరి ముందు యేసును అవమానించాలని వీడు శోధించుచు అడిగాను సుమా. జ్ఞానతృష్ణతో అడగలేదు, ఆధ్యాత్మిక ఆకలితో అడగలేదు. నేను ఎదగాలి, బలపడాలి, పరిశుద్ధుణ్ణి కావాలి, పరలోక రాజ్యానికి నేను సిద్ధపడాలని ఆశతో అడగలేదు. శోధించుచు అడిగాడు. యేసయ్య ముందు అట్లాంటి పప్పులు ఉడుకుతా? ఏమండి, ఆయన అన్నాడు, చెప్పాడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితో ప్రేమించాలి అని రాయబడి ఉన్నదని వాని నోటనే చెప్పించాడు. రే
ఏ ఆజ్ఞలు పాటించాలని నన్ను అడుగుతున్నావు కదా, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడివి కదా, ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉన్నది, నువ్వేమి చదువుతున్నావు అని వాడిని ఉల్టా అడిగాడు. వాడు చెప్పాడు, అవును ఈ ఆజ్ఞలు చెప్పాడు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో ప్రేమించాలి, పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించాలి అని రాయబడి ఉన్నదని చెప్పాడు. వీడు బాగా ముదురు. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు అనే ఆజ్ఞలన్నీ నేను పాటించుచున్నానని ఒకడు చెప్పాడు. అవన్నీ చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను అన్నాడు. వీడికి ఆ సంగతి జ్ఞాపకం ఉంది కనుక నేను 10 ఆజ్ఞలు చెబితే ఈయన అంటాడు, ఆ 10 ఆజ్ఞలు కాదు బాబు, దేవుణ్ణి ప్రేమించడమే ముఖ్యమైన ఆజ్ఞ అంటాడు అని తెలుసు. వీడికి తెలిసి ఏం చేశాడంటే ముందే యేసయ్య చెప్పాలనుకున్న మాట వీడు ముందే చెబుతున్నాడు. వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధం ఆడవద్దు, జారత్వం చేయవద్దు, పొరుగువాని ఏదేది ఆశించవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, విగ్రహారాధన చేయవద్దు, యెహోవా నామం వ్యర్థంగా ఉచ్చరించొద్దు. ఈ ఆజ్ఞలన్నీ కాదండి. ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందంటే నీ దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించు, నీ వలె నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించు అన్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తే వాడు దేవుణ్ణి కాక ఇంకొకరిని ఎట్లాగా ఆరాధిస్తాడు? దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తే జారత్వం ఎలా చేస్తాడు? దేవునికి ఎంత హృదయంలో గాయమవుతుంది కదా. దేవుణ్ణి ప్రేమించేవాడు దొంగతనం చేయలేడు, అబద్ధములు ఆడలేడు. ఎందుకంటే ఈ చర్యలన్నీ దేవునికి దుఃఖము కలిగిస్తాయి అని నువ్వు చెప్తావని నాకు తెలిసేసయ్యా, అందుకే నేనే చెప్పేశా. అప్పుడు యేసయ్య అన్నాడు, సరిగా నీ ఉత్తరం ఇచ్చితివి. 26లో నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, నువ్వు వెళ్ళి అలాగూ చెయ్యుము, అప్పుడు జీవించదవని యేసయ్య చెప్పాడు. ఇక పంచాయతీ ముగించాలి కదా. నేనేం చెయ్యాలన్నాడు. వాడు అడిగాడు, నువ్వు ధర్మశాస్త్రంలో ఏం చదువుతున్నావని యేసయ్య అడిగాడు. 10 ఆజ్ఞలు కాదు, అంతకన్నా ప్రాముఖ్యమైనవి నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇదయ్యా నేను నేర్చుకుంది అన్నాడు. బాగా చెప్పావురా బాబు, ఎళ్ళు నువ్వు అలా చెయ్యి, దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు, ఈ 2 చెయ్యి, అప్పుడు నీకు నిత్య జీవం వస్తుంది, వెళ్ళు. యేసయ్య మెచ్చుకున్నాడు, వెళ్ళండి. వాడు వెళ్ళట్లేదుగా. యేసు ప్రభువుని ఎట్లాగైనా మెలికబెట్టి పడేయాలి అని అన్నాడు. ఏంటంటే ఇంత ఈజీగా తప్పించుకుంటాడు ఏమిటని వాడు ఒక ప్రశ్న అడిగాడు. అవునులే కానీ నా పొరుగు వాడెవడు అన్నాడు. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. అవును కానీ మరి నా పొరుగు వాడెవడు అంటే వాడికి తెలియదండి. పొరుగు వాడని ఎవరిని అంటాం చెప్పండి? మన ఇంటి పక్కనే అంటాం. నీ పొరుగు వాని పేరు సుబ్బారావు, రాజారావు, నాకేం తెలుసు? ఏమండి, నీ పొరుగువాడు మీ ఇంటి పక్కని పేరు నాకు తెలుసా? మా ఇంటి పక్కోడి పేరు మీకు తెలుసా? కాబట్టి అంత సిల్లీ క్వశ్చన్ అది. ఆదినారాయణ నాకు తెలుసు, కానీ వాళ్ళ ఇంటి పక్కన ఎవరుంటారు నాకేం తెలుసు? వీడు వాదన వదలడం ఇష్టం లేక, సరే నన్ను నేను ప్రేమించుకున్నట్టు మా పొరుగువాడిని ప్రేమిస్తాను, కానీ అసలు నా పొరుగువాడెవడు అన్నాడు. ఏమండి,
అప్పుడు యేసయ్య అన్నాడు, ఆయనకు తెలుసు వీడింటి పక్కన ఎవరుంటారో తెలుసు, దేవుడు కదా. చెప్పు, సరే తెలియదంటరా పిచ్చోళ్ళ, మీ ఇంటి పక్కన ఉండేటోడు ఫలానా రాజారావు వెంకట్రావు ఎవరో ఉన్నారు కదా, ఆయన్ని ప్రేమించు అని ఆయన చెప్పొచ్చు. ఇక్కడ అసలు ప్రత్యక్షత మొదలైంది. అనూహ్యమైన, ఊహించడానికి వీలు లేని ప్రత్యక్షత ఆ మహా అనంత జ్ఞాని అయిన విశ్వగురువు ఇక్కడ ఇస్తున్నాడు. నా పొరుగువాడెవడు అంటే నీ ఇంటి ముందున్నోడు, నీ ఇంటికి ఇటుపక్కన, ఇంటికి అటుపక్కన, ఇంటి వెనక, దగ్గర పట్ల ఉన్నోళ్ళందరినీ పొరుగోళ్ళేరా, వెళ్ళు వాళ్ళని ప్రేమించు అని చెప్పొచ్చు. వాడి ప్రశ్నకు జవాబుగా ఈ మంచి సమరయుడి కథ చెప్పాడు. మంచి సమరయుని కథలో దాగి ఉన్న ఒక బహుసుందరమైన దైవ ప్రత్యక్షత ఇవాళ మీతో పంచుకొని ముగించాలని దేవుడు నన్ను స్పష్టంగా ప్రేరేపించాడు. ఎక్కువసేపు మాట్లాడిన అవసరం లేదు, విషయం చెప్పి ముగించేస్తాను మీకు. మంచి సమరయుడి కథ నేను ఇప్పటిదాకా వినలేదండి, నాకు తెలీదు. అన్నోళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి చూద్దాం. ఒక్కరు కూడా లేరు. సండే స్కూల్ పిల్లలు మొదలుకొని అందరికీ తెలుసు ద స్టోరీ ఆఫ్ ది గుడ్ సమారిటన్. తెలియదా? నీకు తెలుసు కదా, తెలుసా? పిల్లలకు కూడా తెలుసా లేదా? ఏంటి ఆ కథ చెప్పండి. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమై పోవచ్చు. నా పొరుగువాడెవడు అంటే వాడెవడో ప్రయాణమైపోవచ్చు అని కథ మొదలుపెట్టాడు. వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఎన్నో పాఠాలు ఉన్నాయి ఇందులో నేర్చుకోవడానికి. యెరికో అంటే నాశనపురం, యెరూషలేం అంటే మహారాజు అయిన యెహోవా దేవుని పట్టణం. ఏమండి, దేవుడు శపించిన పట్టణం యెరికో, దేవుడు నివాసముగా కోరుకున్న పట్టణం యెరూషలేం. వీడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు. ఆ దారిలో ఎట్లాగైనా నిన్ను దొంగలు పట్టుకుంటారు, దొంగల చేత చిక్కుతావు. అది క్షేమకరమైన దారి కాదు. యెరూషలేము నుండి యెరికోకి ఎందుకు వెళ్తున్నావు? చాలాసార్లు మన బ్రతుకు ఇలాగే ఉంటుంది. దేవుని సన్నిధి నుండి శపితమైనటువంటి యెరికోకు వెళుతున్నట్టుగా మనం నడుస్తూ ఉంటాం. అంటే నడవటం, అడుగు తీసి అడుగు వేయటం, అడుగడుగు వేసిన కొద్దీ యెరూషలేముకు దూరం అవుతాము. దేవుని మందిరానికి, ధర్మశాస్త్రానికి, బలిపీఠానికి, మందసానికి దూరమైపోతుంటాం. సన్నిధి రొట్టెల బల్లకు దూరమైపోతుంటాం. యెరికో నాశనపురం. ఏముంది అక్కడ? యాజకుడు లేడు, బలిపీఠము లేదు. వెళ్ళిపోతున్నారు జనాలు. వెళ్ళకూడని మార్గంలో అతడు వెళ్ళాడు. ఆ దారిలో దొంగలు కాచుకొని ఉన్నారు. ఇటెవడైనా వస్తే బకరాగాడు మనకు దొరికిపోతాడు, కొట్టి దోచుకుందామని. సరే, వాళ్ళు వాడిని కొట్టారు, కొన ఊపిరితో వదిలేశారు, కొన ప్రాణముతో వదిలేశారు, అన్నీ దోచుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత అటువైపు అదే త్రోవలో నడుస్తూ, మరి అటు నుంచి ఇటు వస్తున్నారు, ఇటు నుంచి అటు వస్తున్నారు తెలియదు. కానీ 31వ వచనం, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించాను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. అటువలనే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి
చూచి వెళ్ళిపోతున్నారు. లేవీయుడన్నా యాజకుడైనా అంతా ఒకటే. వీళ్ళు యూదా మతమునకు ప్రతీకలు, పాత నిబంధనకు ప్రతీకలు, మోషే ధర్మశాస్త్రానుసారమైన ఆరాధన విధానమునకు, పాత నిబంధనకు వీళ్ళు ప్రతీకలు. యాజకుడంటే లేవీయుడేగా. ఒకడు ఒట్టి లేవి గోత్రంలో పుట్టాడు, ఒకడేమో అభిషిక్తుడైన యాజకుడు. వాళ్ళంతా కజిన్సే. దగ్గరకు వచ్చి చూశారు, అయ్యో పాపం నెత్తురోడుతుంది, ఆయన మనకెందుకులేని వెళ్ళిపోయారు. అంటే వెరసి చెప్పేది ఏంటంటే ఇదంతా రిలిజియన్, మతము. మత నాయకులు, మత ప్రబోధకులు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. దగ్గరికి రాలేదు, ముట్టుకోలేదు, బాగు చేయలేదు, పరామర్శించలేదు, ఏం చేయలే. మనకెందుకు వచ్చిన గొడవ అని వెళ్ళిపోయారు. నీవు దొంగల చేతిలో చిక్కినప్పుడు, నీవు కొట్టబడినప్పుడు, నువ్వు దోచుకొనబడినప్పుడు, నీవు గాయాలతో నెత్తురోడుతూ రోడ్డు పక్కన పడి ఉన్నప్పుడు మతము నీకు సహాయం చేయదు. ఏ మతము కానీ, ఏ పూజ పునస్కారాలు కానీ, ఆఖరికి క్రైస్తవ మతమైనా కానీ నీకు సహాయం చేయదు. ఏ మతమైనా నిన్ను చూచి, నీ గాయాలను చూచి నాకెందుకులే గొడవ అని వెళ్ళిపోతారు. ఇశ్రాయేలీయులకు ఇష్టమే లేని పేర్లు 2. ఇశ్రాయేలు జనాంగానికి పలకడానికి ఇష్టం లేని మాటలు 2. ఒకటి పంది. పంది వచ్చిందిరా వాకిట్లోకి అన్నారు వాళ్ళు. చిచ్చి అది వచ్చింది ఎళ్ళగొట్టేసి, అది వచ్చిందిరా చచ్చ అని అంటే వాడి ముఖంలోని ఆ అసహ్యాన్ని చూసి ఓహో పంది వచ్చిందేమో అనుకోవాలి తప్ప మాట పలుకడు. ఆ పంది అనడాడు, అంత అసహ్యం పంది అంటే వాళ్ళకు. రెండవది ఏంటో తెలుసా? సమరయుడు. దే హేట్ ఇట్. దే హేట్ ద వెరీ నేమ్ సమారిటన్. సమరయులు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. యేసు ప్రభువు పోయి సమరయ స్త్రీతో, అమ్మ నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇమ్మంటే, అయ్యా నీవు యూదుడవు కదా, నేను సమరయురాలను కదా, నన్ను నీళ్ళు అడుగుతావు ఏంటయ్యా, అంటరానే దాన్ని కదా, మీరు అసహించుకునే దాన్ని కదా, దౌర్భాగ్యపు జాతి మేము, మమ్మల్ని ఎలాగ అడుగుతున్నావు నీళ్ళు అని ఆశ్చర్యపోయింది. ఏ యూదుడు కూడా దాహంతో చచ్చిపోయినా పోతాడు కానీ సమరయులు పోసిన నీళ్ళు తాగడు. మన దేశంలో బ్రాహ్మలు దళితుల్లాగా అంత జాత్యహంకారం యూదులకు. ఇప్పుడు ఈ కథలో సమరయుడిని పెట్టాడు యేసయ్య. లేవీయుడు వచ్చాడు, చూశాడు, పోయాడు. యాజకుడు వచ్చాడు, చూశాడు, పోయాడు. ఆ దారి మీద నీకు ఇష్టం లేనివాడు సమరయుడు ఒకడు వచ్చాడు. వాడికి తప్పకుండా మిరపకాయ పెట్టినట్టు మండి ఉంటుంది వాడికి. ఇంకేదో చెప్పొచ్చు కదయ్యా. లేవీయుడు అన్నావు, యాజకుడు అన్నావు, బాగానే ఉంది. ఆ తర్వాత ఒక వడ్రంగి వాడు వచ్చాడు, ఒక గొర్రెల కాపరి వచ్చాడు చెప్పొచ్చు కదా. కానీ వాళ్ళకి ఇష్టం లేని పేరు చెప్పాడు. సమరయుడు ఒకడు, యూదులందరూ ద్వేషించే ఒకడు ఆ దారిలో వస్తున్నాడు. వాళ్ళు చూసి, అయ్యో ఏంటి ఇంత గాయాలు, రక్తం ఓడుతున్న ఈ గాయాలని జాలిపడి, దేవునికి స్తోత్రం, 34వ వచనం చదవండి. అతనిని చూచి అతని మీద అబ్బబ్బబ్బా జాలిపడి, యేసయ్య
జాలిపడే దేవుడండి. నీ యందు జాలిపడే యెహోవాను మాట్లాడుచున్నానన్నాడు. ఆయన జాలిగల దేవుడు. జాలిపడి అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతని దగ్గరికి పోయి, మిగతా వాళ్ళేమో దూరం వెళ్ళిపోయారు, మతబోధ చేస్తారు, గాయపడ్డ వాడు కనపడితే దూరం పారిపోతున్నారు. సమరయుడేమో దగ్గరకు వచ్చేసాడు. నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ఆ రాత్రి ఈయన కూడా అక్కడే పడుకున్నాడు. సమరయుడు కూడా పూట కూళ్ళవాని ఇంట్లో పడుకున్నాడు. రాత్రి వేళది. తర్వాత మరునాడు 35 అంటే తెల్లవారిన తర్వాత లేచి 2 దేనారములు తీసి 2 ఎందుకో 2 దేనారములు ఇచ్చి ఆ పూట కూళ్ళవానికి ఇచ్చి, బాబు ఇతన్ని పోషించు, మంచి ఆహారం పెట్టి, ఏం కావాలో చూసుకో, నేను మళ్ళీ వస్తాను ఈ దారిలో, అప్పటిదాకా ఇతను నీ కావలిలో నీ సంరక్షణలో ఉండని. సమరయుడెవరు అంటే మన ప్రభువైన యేసు ప్రభువు వారు రక్షించిన వాళ్ళను పట్టుకెళ్ళి ఎవరికి అప్పగించాడో ఆ పూట కూళ్ళవాడే మన సంఘ కాపరికి అప్పగించాడు. వీడిని చూసుకో, గొర్రెలను చూసుకో, నా గొర్రె పిల్లలను మేపు అని ఒక్కొక్కరిని రక్షిస్తున్నాడు. తీసుకొచ్చి పాస్టర్కి అప్పచెబుతున్నాడు. యేసు రక్షించిన వాళ్ళందరి బాధ్యత ఎవరిది? పాస్టర్ గారిది. వాడిని నువ్వు సరైన దారిలో నడిపించు, జ్ఞానం బోధించు, ప్రేమను బోధించు, క్రమశిక్షణ నేర్పించు. నేను మళ్ళీ వస్తాను. పర్మనెంట్గా నీ బాధ్యత కాదు, తాత్కాలికంగా పాస్టర్లు మీకు అప్పగిస్తున్నాను నా గొర్రె పిల్లల్ని, నేను మళ్ళీ వస్తా. వచ్చినప్పుడు ఒకవేళ నీవేమైనా ఈ 2 దేనారాలు కాకుండా ఇంకేమైనా నువ్వు ఖర్చు పెడితే అది నేను నీకు ఇస్తాను. పాపం ఆయన దగ్గర లేవా డబ్బులు? 2 దేనారాలు ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన బట్టలకు తిండికి అంతా సరిపోతాయి 2 దేనారాలు. దేనారం అంటే ₹1 అని ఉంది బైబిల్లో. ఆ రోగికి మందుల కొరకు, భోజనము కొరకు, వస్త్రాల కొరకు, విశ్రాంతి కొరకు 2 ₹1 ₹1 సరిపోద్దా? ఒక ₹10 ఇవ్వచ్చుగా, ఇవ్వలేడా? 2 ఇచ్చాడు. అవి లేఖనాలలోని పాత నిబంధన, కొత్త నిబంధన, ఈ 2 గ్రంథాలు ఇచ్చాడు. ఎవరికి? పాస్టర్లకు ఇచ్చాడు. పాత నిబంధన లేఖనాలు, కొత్త నిబంధన లేఖనాలు. ఈ 2 లేఖనాల యొక్క సారాంశముతో మీకు అప్పగించబడ్డ ఈ యొక్క దెబ్బతిన్నటువంటి బాటసారులను కాపాడండి, పోషించండి, సంరక్షించండి. మరి ఇంకేమైనా మీరు ఎక్కువ ఖర్చు చేస్తే, నేను మీకు ఇచ్చిన వాక్యమే కాకుండా మీరు ఇంకేమైనా మీకున్న తలాంతులు, టాలెంట్స్, మీ జ్ఞానం ఎక్స్ట్రా ఏమైనా మీరు ఖర్చు పెట్టుంటే అది కూడా నేను మీకు జీతం ఇస్తాను. వీడిని కాపాడని ఇచ్చాడు. ఈ కథ అంతా బాగుంది. మన రక్షణ కథ, మన రక్షకుని కథ, మన రక్షకుడు రెండోసారి వస్తాడనే వాగ్దానం, నేను మరలా వస్తాననే వాగ్దానం. ఆయన మళ్ళీ వచ్చేదాకా మనము
ఈ 2 నిబంధనల మీదనే బ్రతకాలి అనే నియామకం. అంత బాగుంది బాగుంది బాగుంది. ఇదంతా అయిన తర్వాత 36లో యేసయ్య అడుగుతున్నాడు, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయను అని తోచుచున్నది. ఇక్కడే ఉంది తిరకాసు. అసలు ఈ కథంతా చెప్పడానికి కారణమైన ప్రశ్న ఏంటి? నా పొరుగువాడు ఎవడు, నా పొరుగువాడెవడని ఆ ధర్మశాస్త్రోపదేశకుడు అడిగితే ఈ కథంతా చెప్పి ఈ ముగ్గురులో ఆ గాయపడ్డ బాటసారికి పొరుగువాడెవడు అని అడుగుతున్నాడు. నా పొరుగువాడెవడని వాడడిగితే ఆ దెబ్బతిన్నోడు పొరుగువాడెవడని యేసయ్య అడుగుతున్నాడు. ఒక్కసారిగా భూమి మీద నుండి అంతరిక్షం అంత ఎత్తుకెళ్ళిపోయాడు యేసయ్య. బైబిల్ అలాగుంటుంది. నేనేమంతా యోగ్యుణ్ణి కాదు, నాకు బాగా తెలుసు. కానీ ఎందుకో బైబిల్లోని ఔన్నత్యాన్ని, నిగూఢతను దర్శించే కృప ఈ పాడు కళ్ళకు దేవుడు ఇచ్చాడు. ఆయన కృపా వరం అది. నేను పెద్ద యోగ్యుణ్ణని కాదు, కానీ బైబిల్ చదివితే దాని డెప్త్, దాని హైట్ కనపడుతుంది. భయం వేస్తుంది నాకు. ఎంత దూరం తీసుకెళ్ళాడు చూడండి. ఇప్పుడు దొంగల చేతిలో చిక్కి గాయపడి సర్వము పోగొట్టుకున్న వానికి సహాయకుడు, విమోచకుడు, రక్షకుడు ఎవరో చెప్పండి? సమరయుడు. ఈ సమరయుడు ఎవరికి సాదృశ్యము? ఏమైనా అనుమానం ఉందా? మన ప్రభువైన యేసుకు సాదృశ్యం. ఒప్పుకున్నారు కదా, నో డౌట్ కదా. ఇప్పుడు ఆయనను గూర్చి ఏమంటున్నాడంటే, రక్షణ పొందిన వాళ్ళందరికీ ఎవరు పొరుగువాడయ్యాడు? ఇప్పుడు జాలిపడిన వాడే అని వాడే చెప్పాడు. ఏమండి, దొంగల చేత చిక్కిన వానికి ఎవడు పొరుగువాడయ్యాడు అంటే వాడేం చెప్పాడు? అతని మీద. ఇప్పుడు మనందరి మీద జాలిపడ్డాయని ఎవరు చెప్పండి? మతము కానీ, మతాచారములు కానీ, మతకర్తలు, మతస్థాపకులు కానీ ఎవడు మన మీద జాలి పడలేదు. మన మీద జాలి పడిన సమరయుడు. సమరయుడు ఎందుకంటే అతడు మనుష్య జాతికి అసహ్యుడుగా, మనుషుడు చూడనొల్లని వాడుగా, స్వరూపమైన సొగసైన లేనివాడుగా, రక్తపు గడ్డ, నెత్తుటి గడ్డలాగా కలువరి శిలువలో వేలాడినాడు యేసయ్య. అందుకే సమరయుడు అని చెప్పాడు. అంటే ఎవరు ఆయన్ని ఇష్టపడరు. ఏమండి, ప్రజలకందరికీ ఆయన ఇష్టం లేదు. నిర్హేతుకముగా, నిష్కారణంగా ఈ లోకం యేసును ద్వేషిస్తోంది గనక ఇప్పుడు యేసయ్య పేరేంటి చెప్పండి? సమరయుడు. అందరి చేత ద్వేషించబడ్డ యేసయ్య గాయపడ్డోళ్ళందరికీ ఏమయ్యాడు చెప్పండి? చెప్పాలి మీరు. పొరుగువాడాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య పొరుగువాడు. మరి ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఎవడు పొరుగువాడాయనంటే ఆ సమరయుడు. అంటే నువ్వు వెళ్ళి అలాగు చేయము. అంటే ఏలాగు చేయము? సమరయుడు చేసినట్టు చేయము. అంటే అర్థం ఏంటి? నా పొరుగువాడెవడు అని వాడడిగితే యేసయ్య చెబుతున్నాడు, నా పొరుగువాడెవడని నువ్వు చూసుకోకు,
నీవే గాయపడ్డోళ్ళందరికీ నీవే పొరుగువాడిగా మారు అని చెప్తున్నాడు. నష్టపోయిన వారు, దగాపడ్డ వాళ్ళు, అణిచివేయబడ్డ వాళ్ళు, అవమానించబడ్డ వాళ్ళు, దోపిడికి గురైన వాళ్ళు, శరీరము, ఆత్మ, ప్రాణం, మనసులో గాయాలు పొందిన వాళ్లకు నువ్వు వెళ్ళరా, నువ్వు పొరుగువాడిగా మారు, వాళ్ళ మీద జాలి పడేవాడిగా మారు, వాళ్ళ గాయాలు కట్టేవాడిగా నువ్వు మారు. నా పొరుగువాడు ఎవడంటావా? యూ బికమ్ ద నైబర్. నువ్వే పొరుగువాడు, నువ్వు వెళ్ళు, అలా చెయ్యను. ఇది ఒక యాంగిల్, ఒక డైమెన్షన్. ఇంకొక డైమెన్షన్ ఉంది. ఏమండి? ఇంకో డైమెన్షన్ ఉంది. ఇప్పుడు నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమని బేసిక్. మళ్ళీ మొదటికి వద్దాం. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో అలా నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడుగా. మరి మనకు పొరుగువాడెవడు? మన మీద జాలి పడిన యేసయ్య. అవునా? అంటే మనలను మనమే ఎలా ప్రేమించుకుంటామో అలాగే యేసయ్యను ప్రేమించాలి. అది ఒక డైమెన్షన్ ఆఫ్ ట్రూత్. ఇఫ్ జీసస్ ఈజ్ యువర్ నైబర్, లవ్ యువర్ నైబర్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. యేసే నీ పొరుగువాడు అని తెలుస్తుంది కనుక ఆయనను నువ్వు ప్రేమించు, నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు. దీనికి ఇంత శాస్త్రం చెప్పాలనా? ముందు డైరెక్ట్గా కమాండ్మెంటే ఇచ్చాడుగా, ఆజ్ఞ ఇచ్చాడుగా. నీ దేవుడైన ప్రభువును పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ప్రేమించమని చెప్పాడుగా. మళ్ళా ఇంత కథంతా చెప్పి సమరయుడే పొరుగువాడు గనుక నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు సమరయుడిని ప్రేమించు. ఏం చెప్పాలనుకుంటున్నాడు యేసునాథుడు? ఏంటి అసలు పాఠం ఏంటి? ఇక్కడ ఎంత పెద్ద గ్రంథము రాయాల్సి వస్తుందంటే విశ్వ చరిత్ర కంటే డబల్ గ్రంథము రాయాలి. ఎగ్జాక్ట్లీ డబల్, లేకపోతే ఇంకా ఎక్కువ. ఏమండి? 1-2 పాయింట్లు చెప్పి ముగించేస్తాను. బైబిల్లోని దేవుడు ఇప్పటి ప్రజలకు అర్థము కావటం లేదు, ఇప్పటి సమాజానికి నచ్చడం లేదు. ఆయన చర్యలు న్యాయము కాదు, ఆజ్ఞలు న్యాయము కాదు అని భావిస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది సందేశం. ఏంటో తెలుసా? యేసును ద్వేషించకముందు నీవు ఒక పని చెయ్యి. ఆయన స్థానములో నిన్ను నీవు ఊహించుకో. ఆయన స్థానములో నీవు నిలబడి ఊహించుకో. నీ తలంపుల్లో స్టాండ్ ఇన్ హిజ్ షూస్. యేసయ్య షూస్లో నీ కాళ్ళు పెట్టి నిలబడు. ఆ తర్వాత నిన్ను అందరూ ఎలా అర్థం చేసుకోవాలనుకుంటావో అలాగ నీవు యేసును అర్థం చేసుకో. అందరూ నీకు ఎలా చెయ్యాలనుకుంటావో అలాగనే యేసుకు నీవు చెయ్యి. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించనే మాటకు సింపుల్ అర్థం ఏంటో తెలుసా? అవతల మనిషి ఏ స్థితిలో ఉన్నాడో, ఏ పరిస్థితి, ఏ సమస్య, ఏ సన్నివేశంలో ఉన్నాడో అక్కడికి నువ్వు వెళ్ళిపోవాలి. నీ తలంపుల్లో, నీ ఊహల్లో. అదే నేనైతే అతను ఇలా చేసి ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇది తప్పుగా, ఇది తప్పిది, ఇది రైట్ కాదు అని అంటున్నావు కదా. ఇది సరికాదు, ఇది రైట్ కాదు, ఇది తప్పు అని నువ్వు అంటున్నావు కదా. నువ్వు ముందెళ్ళి అందులో నిలబడు. ఆయన చెప్పుల్లో నువ్వు కాళ్ళు పెట్టి నిలబడు. ఆయన షూస్లో కాళ్ళు పెట్టి నిలబడి
అదే సన్నివేశం నీ చుట్టూ అల్లుకొని అప్పుడు చెప్పు. ఏది రైటో ఏది రాంగో అప్పుడు చెప్పు. అంటే దేవుడు మనకు అర్థం కావాలంటే, దేవుని ఆజ్ఞలలో న్యాయము మనకు అర్థం కావాలంటే, దేవుని ఆజ్ఞలలో ఉన్న సమంజసత్వము మనకు అర్థం కావాలంటే, మనలను మనమే దేవుని స్థానములో ఊహించుకోవాలి. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని స్థానములో నిన్ను ఊహించుకో. అంటే అర్థం ఎట్లా ఊహించుకుంటావు? బైబిల్లో దేవుడు చెప్పాడుగా. బైబిల్లో దేవుడు చెప్పిన ఆ సన్నివేశములన్నిటినీ నీ మనస్సులోను చిత్రీకరించుకో. బైబిల్లో దేవుడు ఎదుర్కొన్న సమస్యలు, పరిస్థితులు అన్నీ రాసి పెట్టాడు. ఆ సినిమా మొత్తం నీ మనస్సులో ఊహించుకో. ఆ సన్నివేశంలో, ఆ సిచ్యువేషన్లో దేవుని సింహాసనం మీద నీవు ఉండు. ఆ ద్రోహము నీకే చేయబడింది, ఆ గాయము నీకే చేయబడింది, ఆ తిరుగుబాటు నీ మీదనే జరిగింది, ఆ అవిధేయత నీ పట్లనే ప్రజలు చూపించారు అనుకో. అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావో ఊహించుకో. అప్పుడు దేవుని ఫీలింగ్స్ ఏంటో నీకు అర్థమవుతాయి. మన ఫీలింగులు మనకు అర్థమైతే దేవుని ఫీలింగులు అర్థమవుతాయి. అందుకొరకే మనము దేవుని స్వరూపంలో, దేవుని పోలిక చొప్పున సృజింపబడ్డాం. ఇప్పుడు నేను అసలు ప్రసంగం మొదలు పెడుతున్నా. అంటే గ్రంథ రచనలో ఒకవేళ గ్రంథాన్ని రాస్తే ఫస్ట్ చాప్టర్ ఇది. ఇక తర్వాత చాప్టర్లు మీరే రాయండి. మీరే దానికంత విషయ సూచకం మీరే రాయండి. ఫస్ట్ చాప్టర్, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ. అవునా కాదా? తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు నీకు. ఇదెంత సంకుచిత మనస్తత్వం అండి. నేను తప్ప ఇంకో దేవుడు వద్దు ఏంటండి అది? నా హోటల్లో తప్ప నువ్వు ఎక్కడ ఛాయ్ తాగొద్దు అన్నట్టు. ఉప్పు కారాలు సరిగా ఉన్నా లేకపోయినా మా హోటల్లో తప్ప ఎక్కడ నువ్వు భోజనం చేయొద్దు అన్నట్టు. ఎంత సంకుచితమైన మనస్తత్వము బైబిల్ దేవుడిది. ఇది న్యాయమా? మా దేవుళ్ళు చూడు ఎంత బ్రాడ్ మైండెడ్ అంటే, ఏ రూపమున కొలిచినా, ఏ పేరున పిలిచినా అదంతా నాకే చెందుచున్నవి. యు ఆర్ హ్యావింగ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. కాల్ మీ విత్ ఎనీ నేమ్ అండ్ వర్షిప్ మీ ఇన్ ఎనీ ఫామ్. నో లిమిటేషన్స్. అన్ని పేర్లు నావే, అన్ని రూపాలు నావే అంటాడు మా దేవుడు. బైబిల్ దేవుడు సంకుచిత మనస్కుడు. నేను తప్ప ఇంకో దేవుడు లేడంటాడు. నన్ను తప్ప ఇంకొకరిని ఆరాధిస్తే చంపి పారేస్తాను అంటాడు. ఈ దేవునికి ఏమన్నా విశాల హృదయం ఉందా? ఇది లోక ప్రజల యొక్క ఆలోచన. వాళ్ళకు అర్థం కావాలంటే ఈ కథ ఒక్కటే మార్గం. బాబు, ఆయనను నీ పొరుగువాని కింద చూడు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి పొరుగువాడే. పొరుగువాడంటే పక్కనే ఉండేవాడు. దేవుడు ఇక్కడ లేడు, నా ప్రక్కన, నీ ప్రక్కన లేడు. నువ్వు ఇంట్లోకి వెళ్ళినా, బడిలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా నీ ప్రక్కన ఉండేవాడెవరు? దేవుడే.
గనక అందరికీ పొరుగువాడు సృష్టికర్త. పొరుగువాడు అనేది ఆయనకు సరైన నామధేయం. ఆయనను పొరుగువాడిగా మనం ఊహించుకుంటే ఆయనే మనకు పొరుగువాడు అయ్యాడు, అది వేరే విషయం. పొరుగువాడు అయినందుకు మనం ఆయన ఎలా ప్రేమించాలి? మనలను మనమే ప్రేమించుకున్నట్లుగా ఆయనను ప్రేమించాలి. రైట్. అంటే ఆయన స్థానములో మనమే ఉంటే ఎలాంటి తీర్పు తీర్చుకుంటామో అలాంటి తీర్పే ఆయనకు తీర్చాలి. ఆయన స్థానంలో నువ్వుంటే అప్పుడు నువ్వు ఎలాగ అనుకుంటావో, నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో వాటిని ఆయనలో నువ్వు ఉండనివ్వాలి. నీకొచ్చే భావోద్రేకాలు ఆయనలో ఉంటే నువ్వు తప్పనకూడదు. ఇప్పుడు చెప్తున్నా, ఫస్ట్ లెసన్ ఏంటంటే, నువ్వు అడగొచ్చు, ఆయన ప్లేస్లో నేనుంటే అంటే నాకు ఎలా తెలుస్తుందండి? ఆయన ఏమేమి సన్నివేశాలు ఎదుర్కొన్నాడు, ఏ సమస్యలు ఎదుర్కొన్నాడు ఎలా తెలుస్తుంది అంటే, బైబిల్ చదివితే తెలుస్తుంది. బైబిల్లో ఆయన చెప్పిన మాటలన్నీ మనము మనోనేత్రాలతో దృష్టించగలిగితే తెలుస్తుంది. ఇప్పుడు ఆయన తన గురించి తాను ఇచ్చుకున్న ఒక పిక్చర్ ఏంటంటే, ఎవరూ లేకముందు, ఏదీ లేకముందు ఆయన ఉన్నవాడు అనువాడు. ఆదియందు వాక్యముండెను, ఆదియందు దేవుడుండెను. ఆయనకు ముందు ఇంకెవరూ లేరు. తనకంటూ ఆరంభము లేనివాడు. ఆయన పేరు ఆది, కానీ ఆయనకంటూ ఆది లేదు. ఆయన పేరే బిగినింగ్, ఆయనకంటూ బిగినింగ్ లేదు. ఆయనను సృష్టించిన వాడెవడు లేడు, తనంత తానే ఉన్నాడు. ఇంకా ఎవ్వరూ లేరు, ఏ వ్యక్తులు లేరు ఆయన చుట్టూ. అది బిగినింగ్. అక్కడ నిన్ను నీ ఊహించుకో. ఇఫ్ యు ఆర్ గాడ్, థింక్ దట్ యు ఆర్ గాడ్, ఇమాజిన్ దట్ యు ఆర్ గాడ్. నువ్వు ఒక్కడివే ఉన్నావు, ఒక్కదానివే ఉన్నావు. యోగ నిద్రలో నుండి కళ్ళు తెరిచావు, చుట్టూ చూసావు, ఎక్కడ విశ్వమంతా ఖాళీగా ఉంది, ఏమీ లేదు, ఎవరూ లేరు. నేను ఒక్కడే ఉన్నాను. నేను ప్రేమామయుణ్ణి. నా ప్రేమ చూపడానికి నాకు పిల్లలు కావాలి, నా వలె ఆలోచించగలిగిన వారు, నా వంటి వ్యక్తిత్వం గల వాళ్ళు కావాలి. నాకు మెషిన్లు అక్కర్లేదు, రోబోలు అక్కర్లేదు, మనుషులు అక్కర్లేదు. నాలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు కావాలి. స్వేచ్ఛగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగిన వాళ్ళు కావాలి అని నీవు అనుకున్నావు. జస్ట్ ఇమాజిన్ యూ గోయింగ్ టు దాట్ సిచ్యువేషన్. యూ బికమ్ గాడ్ ఇన్ యువర్ థాట్స్. నీవెవరివైనా సరే, క్రైస్తవుడు కావచ్చు, కాకపోవచ్చు, ఎవరివైనా సరే, నిన్ను నీవు ఆది సంభూతునిగా ఊహించుకో. నిన్ను నీవు మొదట పుట్టిన వానిగా ఊహించుకో. వేదముల్లో ప్రశ్న ఉంది, కోదదర్శం ప్రథమం జాయమానం. మొదట పుట్టిన వాణ్ణి ఎవరు చూచినారు? ఆయన్ని ఎరిగిన వారెవరు? ఎవ్వరూ లేరు. ఆ అగోచరుడు, అందరికంటే ముందున్నవాడు, ఆది సంభూతుడు, విరాట్ పురుషుడు. ఆయనకు సమస్త దేవతల, సమస్త జీవుల జన్మములు తెలుసు, కానీ ఆయన జన్మము ఎవ్వరికీ తెలియదు.
ఎందుకంటే ఆయన అందరికంటే ముందు ఉన్నాడు. ఆయనకు జన్మే లేదు, పుట్టుకే లేదు. ఆయన మొదట పుట్టినవాడు, ఆది సంభూతుడు, స్వయంభువు. ఆయన్నెవరు పుట్టించలా, ఆయనే ఉన్నాడంతే. ఆయనగా నిన్ను నీవు ఊహించుకో దయచేసి. ప్లీజ్ ప్లీజ్ ఇమాజిన్ దట్ యు ఆర్ ద అన్క్రియేటెడ్ గాడ్, అన్క్రియేటెడ్ సుప్రీం బీయింగ్. నువ్వు లేవగానే నీకు అర్థమైంది, నీకు అనంతమైన శక్తులు ఉన్నాయి. లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలవు. నిర్జీవ పదార్థాల నుండి సజీవులైన ప్రాణులను నువ్వు చేయగలవు. ఆ ప్రాణాన్ని కోల్పోతే చచ్చిన వాటిని మళ్ళీ బ్రతికించగలవు. శూన్యములో నుండి పదార్థంలో జీవాన్ని సృష్టించగలవు. నీ శక్తికి పరిమితులే లేవు. అంత శక్తి సంపన్నుడుగా నువ్వు మెళకువలోకి వచ్చావు. నీ ఉనికికి కారణం నీకే తెలిసి ఇంకెవరికి తెలియదు. నీ ఉనికికి కారణం నీవే అన్నిటి ఉనికికి కారణం. నీ ఉనికికి ఇంకెవడు కారణం లేడు. యు ఆర్ ద ఫస్ట్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. యు ఆర్ ఇన్ దట్ సీట్, ఆన్ దట్ థ్రోన్. ఆ సింహాసనం మీద ఉన్న ఊహించుకో. ఎవ్వడు నిన్ను చేయలే. నీవు ఆది సంభూతుడుగా ఉన్నావు. ఆ తర్వాత నీకు పిల్లలు కావాలనిపించింది, దేవదూతలను చేశావు. వాళ్ళు నీ మీద తిరుగుబాటు చేశారు. తర్వాత మనుషులను చేశావు, వాళ్ళు తిరుగుబాటు చేశారు. నీ హృదయం గాయపడుతుందా, గాయపడదా? చెప్పండి. ఇఫ్ యు ఆర్ ద ఫస్ట్ కాజ్, నీవే గనుక సృష్టికర్తవైతే, నీ పిల్లలు నీ మీద తిరుగుబాటు చేసినప్పుడు నువ్వు బాధపడతావా, పడవా? అది నీకు అర్థం కావడానికే దేవుని పోలికలో నువ్వు సృష్టింపబడ్డావు. సరే, కన్న బాధలు పడి ఆయన ఏం చేశాడంటే, ఈ పడిపోయిన, చెడిపోయిన, పతనమైపోయిన, నాశనమైపోయిన మానవ జాతిలో నుండి కొంతమందిని ఏర్పాటు చేసుకొని, వీళ్ళు నా ప్రజలు, నా జనము, వీళ్ళ ద్వారా నేను భూమి మీద అవతరించి అందరినీ రక్షిస్తాను అని ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకున్నావు. నీవే చేసావు. అలాగా అనుకో. కొంతమందిని, ఒక ప్రత్యేక కుటుంబాన్ని నువ్వు ఎన్నుకున్నావు. ఎందుకు ఎన్నుకున్నావు? నువ్వు భూమి మీద పుట్టాలంటే ఒక స్పెషల్ ఫ్యామిలీ కావాలా. అదే ఇశ్రాయేల్ జనాంగం. వాళ్ళని నీవు ఏర్పాటు చేసుకున్నావు. నువ్వే ఊహించుకో. అసలు ఏమీ లేకముందు అన్నిటినీ సృష్టించి, దూతలు పడిపోతే మళ్ళీ మనుషులను సృష్టించి, ఆ మనుషులు పడిపోతే వాళ్ళను రక్షించటానికి రక్షకుడిగా ఆయనే పుట్టాలని ఆశించి ఒక స్పెషల్ ఫ్యామిలీని సిద్ధం చేసుకున్నాడు. ఇంతవరకు స్టోరీ అర్థమైంది కదా? ఇదంతా చేసింది ఎవరు అనుకుంటున్నావు ఇప్పుడు? ఎవరికి వాళ్ళే. నేను అనుకోండి. ఆ తర్వాత ప్రథమ సృష్టిని చేసి, తర్వాత ఎన్నో యుగములను సృష్టించి, విశ్వ చరిత్రను రచించి, చివరి అధ్యాయములో ఈ లోకాన్ని సృజించి, మానవ జాతి కూడా పడిపోతే వీళ్లను బాగు చేయడానికి ఆయనే యజ్ఞమై మరణించి లేవడానికి పుట్టాలి భూమి మీద అని ఒక స్పెషల్ జాతిని సృష్టించి, ఆయన ఏమనుకోవాలి? ఏం చెప్పాలి వాళ్ళకు? నువ్వేం చెప్తావు? ఈ మాట అడగమన్నాడు నన్ను దేవుడు అన్నాడండి. నేను అడుగుతున్నాను, యథార్థంగా చెప్పండి. నీవే దేవుడివైతే, నీవు సృష్టించిన ప్రజలు
పతనమైపోతే, యజ్ఞం కావడానికి పుట్టాలని నీవే ఆశిస్తే, నీవు పుట్టడానికి ఒక హెలిప్యాడ్ లాగా, విమానాశ్రయం లాగా ఒక జనాంగమును నువ్వు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకు చెప్పవా, రే నేనే నీ దేవుడను, నేను తప్ప ఇంకొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పవా? నువ్వు చెప్పవా? నిన్ను వలె దేవుణ్ణి నీవు అర్థం చేసుకో. ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి దాన్ని స్థిరపరచెను. ఆయన ముందు భూమి మీద ఒక మనిషిని సృష్టించి ఒక్కనిలో నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఆయన ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని, ఒరే నేనే రా మొదటి నుంచి ఇదంతా చేసింది అని చెబితే, మొదటి నుండి ఆదామును సృష్టించని వాళ్లను, మట్టి నుంచి మనిషిని చెయ్యని వాళ్లను, ఆ మట్టి బొమ్మ నాసికారంధ్రాల్లో ఊపిరి ఊది జీవాత్మగా మార్చని వాళ్లను, అట్లాంటి వాళ్ళను నువ్వు ఆరాధించొద్దురా, నేను నీ అసలు డాడీనని చెప్పడా? ఏమండి, పిల్లలను కన్నా తండ్రులు ఇక్కడ ఉన్నారు. మీ పిల్లలు మిమ్మల్ని డాడీ అని పిలిస్తే మీకు సంతోషం. ఊర్లో ప్రతి ఒక్కరిని డాడీ 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 అని పిలుస్తుంటే చిరాకయ్యదా? అప్పుడు నువ్వు చెప్పవా, నేను తప్ప వేరొక డాడీ నీకు ఉండకూడదు అని చెప్పవా? నారో మైండా? వీందేం మైండు? దేవుణ్ణి విమర్శిస్తే నాకు కోపం రాదండి. ఆయన ఫీలింగ్స్ అర్థం చేసుకున్నాండి. దేవుని స్థానములో నేనుండి ఈ లోకాన్ని చూస్తే నాకు అర్థమవుతుంది, 10 ఆజ్ఞలలో కానీ ధర్మశాస్త్రం అంతటిలో కానీ ప్రతి మాటలో న్యాయమే కనబడుతుంది. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారం. ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తల ఉపదేశములకన్నిటికీ ఈ మాట ఆధారము. నిన్ను నీవెలా ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగువాడిని ప్రేమించు, ఎదుటోడిని ప్రేమించు. ఇక వేరే ఆజ్ఞలే అక్కరలేదు. నీ జేబు ఎవడన్నా కొట్టేస్తే నీకు ఇష్టమా? నీ జేబు కొట్టేసాడు ఎవడైనా, వాడిని పట్టుకొచ్చి సన్మానం చేసి, అబ్బాబాబా సార్ ఏమి నిపుణుడండి వీడు, ఎక్స్పర్ట్ అండి, అబ్బా నాకు ఒంటి మీద అసలు సోయలేదు, అసలు నాకు అసలు ఫీలింగే లేదండి, ఎప్పుడు కొట్టేశాడు, 10,000 రూపాయలు ఉన్నాయి నా జేబులో, ఇంతలా ఉన్న కప్పలాగా ఉంది నా పర్సు, ఎలా కొట్టేశాడు కానీ, అబ్బా వీడు చాలా గ్రేట్ ఫెలో అండి, గజమాల తెచ్చి వాడికి మనం సన్మానం చేయాలి అంటావా? నువ్వు అంటావా? నీ డబ్బు నీ కష్టార్జితం ఎవడైనా కొట్టేస్తే నీ మనస్సు గాయపడుతుందా లేదా? అదే నీ డబ్బు ఎవడైనా కొట్టేస్తే నువ్వు గాయపడతావు గనుక ఇంకొకని డబ్బు కూడా నువ్వు కొట్టేయొద్దు. మనుషులు మీకు ఎలాగూ చెయ్యాలని మీరు కోరుదురో అలాగుననే వారికి మీరు చెయ్యమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెళ్ళైన వాడు ఎవడైనా వాడి భార్యను ఇంకోటి ఇష్టపడితే వాడు సంతోషిస్తాడా? కంగ్రాచ్యులేషన్స్ బ్రదర్, నీ అభిరుచి చాలా గొప్పది. మా ఆవిడ నాకు కూడా చాలా నచ్చేసింది. నీకు కూడా నచ్చిందంటే నాకున్నంత మెచ్యూరిటీ నీకుంది. యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్, ఐ లైక్ ఇట్, ఐ అప్రిషియేట్ యూ. మా ఆవిడ నీకు నచ్చేసిందా? శబాష్,
అంటావా నువ్వు? అసలు మర్డర్ చేయకుండా ఉండడం చాలా కష్టం. పురుషునికి కలుగు క్రోధము చాలా భయంకరం. ప్రతీకారము చేసే కాలము నాటివాడు కనికరపడడు. నీ భార్యను ఎవడైనా తీసుకుపోతే, వెళ్ళు బాబు, చాలా సంతోషం, ఎంజాయ్ చేయండి అని బస్ ఛార్జీలు ఇస్తావు నువ్వు? అసలు వాడికి ఐడియా ఉన్నది అనగానే వాడి కాళ్ళు దీని కాళ్ళు ఇరగొడతావు నువ్వు. ఏమండి? అందుకే భర్త స్థానములో యెహోవా దేవుడు ఉన్నాడు గనుక, నా భార్య ఇంకొకరికి భార్య అయితే నాకు ఇష్టం లేదు, నా భార్య ఇంకొక దేవుణ్ణి ఆరాధిస్తే నాకు ఇష్టము లేదు, నా భార్య నాకే సొంతం కావాలని ఆయన అనుకున్నాడు. అది నారో మైండ్ కాదు. నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు, నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు. అదే కాన్సెప్ట్ మనుషులకు పెట్టాడు. నీ పొరుగు వాని భార్యను ఆశించకు. ఎందుకంటే నీ భార్యను ఎవడైనా ఆశిస్తే నీకు భగ్గున మండుద్ది. ఇంకోటి భార్యను కూడా నువ్వు కన్నేయద్దు. తప్పు. నీకు జరిగితే ఎలా ఉంటుందో ఆలోచించుకో. అదే ఆ స్థానములో నేనుంటే అని దేవుణ్ణి గురించి ఆలోచించాలి, ఇటు మనిషిని గురించి కూడా ఆలోచించాలి. అంటే నిరంతరం క్రైస్తవ జీవితం అంటే ఏంటి, భక్తి జీవితం అంటే ఏంటి అంటే నిర్వచనం చెప్తున్నా. ప్రతి సన్నివేశములో నేను దేవుని స్థానములో ఉంటే ఎలా ఫీల్ అవుతాను, ఎలాంటి భావాలు నాకు కలుగుతాయి, నా ఎదుట ఉన్న మనిషి స్థానములో నేనుంటే నేను ఎలాగ గాయపడతాను, ఈ రెండు కోణాలలో, ఈ రెండు దిశలలో ఆలోచించుకుంటూ ఆచితూచి అడుగు వేయడమే క్రైస్తవ జీవితం. మనం చాలామందిని గాయపరుస్తాం నానా రకాలుగా. ఆలోచించాలి. అదే నేను అవతల మనిషి స్థానములో నేనుంటే, అవతల మనిషి స్థానములో నేనుంటే, వాళ్ళు చేసిన పనులన్నీ నేను చేస్తే, అప్పుడు నన్నే ఇలాగెవరైనా గాయపరిస్తే నేను ఎలాగా భరిస్తాను అని ఆలోచించుకుంటే చాలు. ఎవ్వరు ఎవరిని గాయపరచరు. కానీ సంఘములో, ఈ లోకములో ఉన్న దౌర్భాగ్యమంతా ఏంటంటే, నన్నెవడు గాయపరచొద్దు, నేను మాత్రం గాయపరుస్తా. నన్నెవడు అవమానించొద్దు, నేను మాత్రం అవమానిస్తాను. నా భార్యను ఎవడు ఆశించొద్దు, నేను మాత్రం అందరి భార్యలను ఆశిస్తాను. నా భర్తను ఎవడు ఆశించొద్దు, నేను మాత్రం ఎవరి భర్తనన్నా ఆశిస్తాను. ఇది చండాలమైనటువంటి పతనమైన మానవ నైజం. మానవ జీవితంలో, మానవ సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఉన్న సకల సమస్యలకు ఇదే పరిష్కారం. ఎప్పుడు దేవుని ప్లేస్లో నిన్ను నీవు ఊహించుకో. నీ సాటి మనిషి స్థానములో నిన్ను నీవు ఊహించుకో. అప్పుడు నీ ప్రవర్తన సరిగానే జరుగుతుంది, సరిగానే నడుస్తావు నువ్వు. నీకెవడు చెప్పనక్కర్లా. సార్, నా పర్సు ఎవడైనా కొట్టేస్తే నేను గాయపడతాను, కాబట్టి నీ జేబులో ఎన్ని లక్షలున్నా, నాకెంత అవసరం ఉన్నా నేను తీసుకోనండి, మీ డబ్బు మీదే, నేను తీసుకోను, దొంగతనం చెయ్యను. అదే మీ ప్లేస్లో నేనుంటే నా డబ్బు ఎవడైనా తీసుకుంటే బాధపడనా? కాబట్టి ఇది న్యాయం కాదు, నేను తీసుకోనండి. నీ భార్య నాకు చెల్లెలతో సమానం.
అదే నా భార్యని ఎవడైనా కామంతో చూస్తే నేను గాయపడనా? కాబట్టి నేను అటు చూడనండి. అయిపోయింది. సమాజం అంతా భూతల స్వర్గం అయిపోతుంది. నేరాలు ఉండవు, మానభంగాలు ఉండవు. మానభంగాలు ఏమిటండి నాకు అర్థం కాదు. ఒక ఆడపిల్ల కనపడింది, వీనికి కోరిక పుట్టింది, అనుభవించాలనుకుంటాడు, అనుభవించేస్తాడు, మాయ మాటలు చెబుతాడు. అది తెలివైందయ్యి మాయ మాటలు వినకపోతే ఏదో మత్తు మంది కలిపైన ఇస్తాడు, స్పృహ లేకుండా చేసి అనుభవించేస్తాడు. ఇది మగతనం అనుకుంటాడు. ఇంత దుర్మార్గమా? నీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఇదే మర్యాద నీ కూతురికి, నీ చెల్లెలికి ఎవడైనా చేస్తే పరిస్థితి ఏంటి? అదే నా కూతురైతేనో, అదే నా చెల్లెలైతేనో అని ఆలోచించు. గుండె భగ్గున మండుతుంది. నో, అలా నేను జరగనియవు కదా. నీ కూతురికి, నీ చెల్లెలకి రేపు జరగనియవు కదా. అరే మరి నువ్వు కూడా చేయొద్దు. అది దైవాజ్ఞ, పరలోక దేవుని శాసనం. నా బ్రతుకంతా ఈ థాట్ లైన్లోనే గడిచింది ఇంతవరకు. ఊహ తెలిసినప్పటి నుండి ఇదే నా ఆలోచన. మణిపూర్లో వందల మంది ఆడపిల్లలను పబ్లిక్గా నడి రోడ్డు మీద పట్టపగలు ఈ నిండైన ఈ సూర్యకాంతిలో రోడ్ల మీద పడుకోబెట్టి ఒక్కొక్క అమ్మాయిని అనేక మంది మానభంగాలు సామూహికంగా చేస్తుంటే తర్వాత వాళ్లను ఒంటి మీద నూలు పోగు లేకుండా ఎత్తి పట్టుకొని ఊరంతా తిరిగి ఆ నగ్నత్వాన్ని అందరికీ చూపిస్తుంటే ఆడవాళ్ళు కూడా పరిహాసం చేసి అలాగే చేయండి, దాన్ని అలాగే చేయండి అని మగాళ్లను ఈ ఆడోళ్ళు కూడా రెచ్చగొడుతుంటే మణిపూర్లో వందల మంది, వేల మంది అమ్మాయిలను మానభంగాలు చేస్తే నేనేమనుకున్నా తెలుసా? అదే నా కూతురైతే వెంటనే అక్కడికి వెళ్ళిపోతా, నేను కనెక్ట్ అయిపోతా. అదే నా కూతురైతే ఎంత గాయం నాకు. దీన్ని నేను ఎలా క్షమించాలి? ఎలా ఊరుకోవాలి? పోతే పోనీలేని ఎలాగ అనుకోవాలి? జరిగితే జరిగిందిలే, నా కూతురేం కాదుగా, ఆంధ్రాలో కాదు, తెలంగాణలో కాదుగా, అక్కడెక్కడో ఈశాన్య రాష్ట్రాల్లో మనకేంటి సంబంధం, వాళ్ళు ఎవరో కదా అనుకునేవాడు క్రైస్తవుడు కానే కాదు. అసలు మనిషే కాదు వాడు జంతువు. వాడు మంచి మనిషే కాదు, పరలోకానికి ఎలాగెళ్తాడు? మణిపూర్లో అంత ఘోరం జరిగిందంటే నేను నా ప్రార్థనా గదిలో తలుపేసుకొని వెక్కి వెక్కి ఏడ్చి బోరుమని కన్నీళ్లు గార్చి, దిగిరమ్మయ్యా దిగిరమ్మయ్యా ప్రభు, దిగిరమ్మయ్యా, భూలోక న్యాయాధిపతి నీవయ్యా, ప్రతీకారము చెయ్య దిగిరావయ్యా అని ఆక్రోశించాను. కనీసం మణిపూర్లో అలా చేయడం తప్పు అని పబ్లిక్గా చెప్పడానికి చాలామంది పాస్టర్లకు నోరు రాలేదు, ఖండించలేరు. ఎందుకు వచ్చిన గొడవ అండి? వాళ్ళు పెద్దోళ్ళు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ వెనక అండదండలుగా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారండి. మనం ఎందుకండి? అయినా మనం వద్దంటే ఆగిపోద్ది అంటండి. ఆ పెద్దోళ్ళకి మన మీద కోపం వస్తే ఎలాగా? ఎందుకులేండి, పెద్దోళ్ళతో వైరం ఎందుకు పెట్టుకోవాలి అని ఎవరు ఖండించటం లేదు.
ఏమో మరి నేనే తప్పులో ఉన్నాను, వాళ్ళే తప్పులో ఉన్నారు, నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసిన బైబిల్ ఒక్కటే, నాకు తెలిసిన దైవ శాసనం ఒక్కటే. ప్రతి స్థానములో ఒకడు బాధపడుతుంటే, దోచుకోబడుతుంటే, గాయపరచబడుతుంటే, అణిచివేయబడుతుంటే, అదే నేనైతే, అది నేనైతే ఏం చేయాలి? వెంటనే ఏదో చేయాలని ఆరాటం, నా హృదయం గాయపడుతుంది. అలాగనే ఉద్యమం రూపం దాల్చింది రాష్ట్రీయ మసీహీ పరిషత్. ప్రియ దేవుని బిడ్డలారా, మన రాజకీయ ప్రస్థానానికి, మానవ హక్కుల పోరాటానికి, సిద్ధాంత పోరాటానికి, అన్నిటికీ ఇదే పునాది, ఇదే పునాది. అగర్ మై ఓ జగమే హోతాతో, ఆ స్థానంలో నేనుంటే ఎంత పెద్ద గాయం. ఒకవేళ మీరు మీ ఇంట్లో ఒక ఫోటో పెట్టుకున్నారు, ఫోటో పెట్టుకొని మా నాయకుడు రంజిత్ తోఫీర్ గారి ఫోటో అని పెట్టుకున్నారు, ఓకే అండి. కానీ తీరా చూస్తే అది బాబు మోహన్ గారి ఫోటో. నాకు ఇష్టమా? ఇష్టపడతానా? సరే, మోహన్ బాబు గారి ఫోటో ఇష్టపడతానా? ఏమండి, అసలైన అందగాడు నందమూరి తారక రామారావు గారి ఫోటో, పేరైతే రాసుకున్నారు అద్దంకి రంజిత్ తోఫీర్ అని. పేరు రంజిత్ తోఫీర్ బాబు, ఆ ముఖం నాది కాదు, అందంగానే ఉంది. ఎన్టీ రామారావు గారి కంటే అందగాడిని నేను ఎప్పటిదాకా చూడలే. అంత అందగాడు, అందంగానే ఉంది. ఆయనదేమో కోటేరు లాంటి చక్కని ముక్కు, నాదేమో లడ్డూలాగా రౌండ్గా ఉంటుంది. నాకు నా ముక్కు నచ్చలే, నాకు ఇష్టం లేదు. నచ్చినా నచ్చకపోయినా ఇదే నా ముక్కు. ఓఫీర్ గారు, మీ ఆకారం మాకు నచ్చలేదండి, కాబట్టి ఒక మంచి అందగాడి ఫోటో తెచ్చి మీ పేరు కింద రాస్తామంటే నేను సంతోషిస్తానా? మీకు నచ్చినా నచ్చకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా, ఎప్పటికైనా పెట్టుకుంటే నా ఒరిజినల్ ఫేస్, నా ఫోటో పెట్టండి, లేకపోతే అసలు ఏ ఫోటో పెట్టుకోకండి అంటానా లేదా? అందుకే దేవుడు అన్నాడు, పైన ఆకాశమందు కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి కింద నీళ్లలో కానీ దేని రూపాన్నైనా విగ్రహాన్నైనా నువ్వు చేసుకోవద్దు, ఎందుకంటే మీరు నన్ను చూడలేదు. నా ఒరిజినల్ ఫేస్ ఎలాగుంటుందో మీరు చూడలేదు. ఏ ఫోటో పెట్టినా అది ఇంకెవరిదో ఫోటో. ఓఫీర్ గారి మీద అభిమానంతో రామారావు గారి ఫోటో పెట్టినట్టు ఉంటుంది. ఇదేంటయ్యా, పెద్ద ఆయన ఫోటో పెట్టి ఆయన పేరే రాయండి, లేకపోతే నా పేరు పెడితే నా ఫోటోనే పెట్టండి. నా పేరేమో పెడతారు, ఇంకొకరి ముఖం. ఎందుకంటే అందగాడండి, అందగాడైతే నేనైతే కాదుగా. అందుకే ఏ రూపాన్ని చేసుకోవద్దని దేవుడు నిషేధించాడు. సమీపించరాని తేజస్సులో ఆయనకంటూ ఒక రూపం ఉంది, దాన్ని ఎవ్వడు చూడలేదు. ఏ ఫోటో పెట్టినా దేవుని ముఖానికంటే వేరుగా ఉంటుంది తప్ప అసలైన రూపం ఎవడికి తెలియదు గనక విగ్రహాన్ని చేసుకోవద్దని చెప్పాడు ఆయన. ఎప్పటికైనా ఆయనను నువ్వు నిజంగా చూడగలిగితే, సమీపించడానికి తేజస్సులోకి వెళ్ళి ఆయన నిజమైన ముఖాన్ని చూసి ఫోటో తీయగలిగితే అప్పుడు పెట్టుకో ఫోటో. నువ్వెక్కడ ఉంటావు అప్పుడు? లోపలికి వెళ్ళి ఫోటో తీసేంత సీన్ ఉండదు బాబు. దగ్గరికి వెళ్ళి లోపలే కాలి భస్మమైపోతావు. దేవుడు అదృశ్యుడు, మనకు అగోచరుడు గనక ఈ రూపాలు, విగ్రహాలు, ప్రతిమలతో నిమిత్తం లేకుండా మన ఆత్మయందు ఆయనను ఆరాధించాలని బంగారు మార్గం చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10 ఆజ్ఞలు దేవుని సంకుచిత మనస్తత్వమా,
లేకపోతే న్యాయమైన ఆలోచనలా? మీరు నాకు ఇప్పుడు చెప్పండి. నేను తప్ప ఇంకో దేవుడు మీకు ఉండొద్దు అనేది సంకుచితత్వమా, న్యాయమైన ఆజ్ఞ అది? ఏ రూపము చేసుకోవద్దనేది న్యాయమైన ఆలోచనేనా కాదా? సాటి సమాజానికి అన్యాయం చేయకండి. నువ్వు అబద్ధమాడితే, దొంగతనము చేస్తే, నరహత్య చేస్తే, ఏమండి, పరుని సొత్తు నీవు ఆశిస్తే సమాజానికి గాయము కలుగుతుంది. నరహత్య ఎందుకు తప్పు? ఎందుకంటే నిన్ను ఒకడు చంపితే నీకు ఇష్టం లేదు కాబట్టి. ఎవడైనా కత్తి తీసుకొని వచ్చి, బ్రదరు నేను నిన్ను చంపాలని చాలా సరదా పడుతున్నానండి, చాలా రోజులు బట్టి చాలా కష్టపడుతున్నాను, ఈ కత్తి కొనుక్కొచ్చాను, చాలా కాస్ట్లీ కత్తి, ఇది నీకోసమే కొన్నా, స్పెషల్, చాలా బాగుంది, బాగా కష్టం మెత్తగా దిగుతుంది, ఇది నా జీవితాశయం, చాలా రోజులుగా సరదా పడ్డాను, మరి మీరు ఒప్పుకోవాలి, మిమ్మల్ని చంపుతాను, సరేనా అంటే, అబ్బో ఇంత సరదా పడ్డావా, ఇంత డబ్బు పోసి కొనుక్కొచ్చావు కత్తి, సరే తమ్ముడు చంపేసాయి అంటాడు. ఎవడైనా తిక్కలోడు పరుగులు అంకించుకుంటాడు, బాబోయ్ ఈ తిక్కలోడు, ఈ మెంటలోడు నన్ను చంపుతానంటున్నాడు అని చెప్పి గబగబా పరిగెత్తి పోలీస్ స్టేషన్లో దూరి ఇన్స్పెక్టర్ గారికి చెప్తావు, ఏమండి ఆ పిచ్చోడు మెంటలోడు నన్ను చంపుతానంటున్నాడు, కత్తి పట్టుకొచ్చాడండి, నన్ను కాపాడండి బాబు అని. ఎవడైనా హత్య చేస్తే ఇష్టంగా అప్పగించుకునేవాడు ఎవడు ఉండడు. ఎవడైనా నిన్ను చంపితే నీకు ఇష్టం లేదు గనక నీవు కూడా వాడిని చంపొద్దు. ఆజ్ఞలన్నిటి వెనుక ఏమున్నదో తెలుసా? అదే నేనైతేనో అనే తలంపు ఉన్నది, అదే ధర్మశాస్త్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, బైబిల్ బూతు పుస్తకమా, లేకుంటే న్యాయమైన ఆలోచనలు నేర్పించే పుస్తకమా? దేవుని పట్ల న్యాయంగా ఆలోచించాలి, సాటి మనిషి పట్ల న్యాయంగా ఆలోచించాలి. నీ వల్ల దేవుడు గాయపడకూడదు, నీ సాటి మనిషి గాయపడకూడదు. ఇదే ధర్మశాస్త్ర సారం. ఈ బైబిల్ మానవ సమాజానికి న్యాయము నేర్పింది, సత్యము నేర్పింది, నీతిని నేర్పించింది, సామాజిక సమానత్వాన్ని నేర్పించింది. బైబిల్లో ఒక లోతు కుమార్తెలకు అది ఒక్కటే లేదు, అదో సగం పేజీ, పావు పేజీ, ఇన్ని వేల పేజీలు వదిలిపెట్టి పనికి మళ్ళీ పందులు ఆ లోతు పుస్తకం ఒక్కటి, లోతు కుమార్తెల చరిత్ర ఒక్కటే ఓ పారాగ్రాఫ్ చదివి బైబిల్ అంతా ఇంతే అట. వేల పుస్తకాలు ఉన్నాయిరా గాడిద, చదువు, నీ బ్రతుకేంటో బయట పెడుతుంది బైబిల్. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, సద్బ్రాహ్మణులు బైబిల్లో తప్పులు కనిపెడదాం, తప్పులు దొరికించుకొని బైబిల్ని అవమానిద్దాం, ఈ తెల్ల దొరలందరిని అవమానిద్దాం అనుకొని బైబిల్ చదవడం మొదలుపెట్టాడు ఆయన. ఆయన ఇచ్చిన సాక్ష్యం, నా చెవులతో నేను విన్న సాక్ష్యం ఏంటంటే, బైబిల్ని నేను చదువుదామని మొదలుపెట్టాను, బైబిల్లో తప్పులను బయటపెట్టాలని నేను చదవడం మొదలుపెట్టాను, నా బ్రతుకులోని తప్పులన్నీ బైబిల్ బయటపెట్టింది. ఈ లోకంలో ఆర్ఆర్కే మూర్తి గారి స్టేట్మెంట్ ఇది. ఈ లోకంలో మనుషులు చదివే పుస్తకాలు చాలా ఉన్నాయి, కానీ మనిషినే చదివే పుస్తకం ఒకే ఒకటి ఉంది, అది బైబిల్ గ్రంథం అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ 2 డైమెన్షన్స్ మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. అపారమైన
ధన సంపదలు మీకు దొరుకుతాయి. దేవుణ్ణి గురించి ఆలోచించిన ప్రతిసారి కూడా మీరు ఏం ఆలోచించాలి? అదే దేవుడే నేనైతే, నేనే దేవుడైతే ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటాను, ఎలా గాయపడతాను. నేనే దేవుడైతే ఇష్టానుసారంగా బ్రతకండి, ఎవరినైనా డాడీ అని పిలవండి, ఏదైనా ఫోటో పెట్టుకో, నా పేరు రాసుకోండి అంటానా? నేనే దేవుడైతే ఇలాగే ఫీల్ అవుతానుగా. అలాగే మానవ సమాజం పట్ల అదే నేనే అవతలి వ్యక్తినైతే వాడి సొత్తు దొంగిలిస్తానా? నేనే అవతల వ్యక్తినైతే నా మనస్సును ఎవడైనా గాయపరిస్తే ఊరుకుంటానా? సంతోషిస్తానా? నాకు అన్యాయం చేస్తే నేను ఊరుకుంటానా? నా మీద అబద్ధ సాక్ష్యం పలికితే నేను ఊరుకుంటానా? మరి నేనెందుకు అలా చేయాలి? నా వల్ల ఎవరికి బాధ కలగకూడదు అని నిరంతరం ఆలోచించుకోవడమే క్రైస్తవ జీవితానికి మూల పాఠం. ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు, డాక్టరేట్ అసలే కాదు. ద బిగినింగ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ ఆలోచన విధానంలో ప్రారంభం ఇది. అదే ఆ స్థానములో నేనుంటే అని ఆలోచించుకోవాలి. దేవుడైనా మనిషి అయినా నీ ముందు ఎవరిని పెట్టుకున్నా ముందేం ఆలోచించాలి? దేవుడైతే అదే నేనైతే, దేవుని స్థానంలో నేనుంటే ఎలాంటి ఆజ్ఞలు ఇస్తాను? మనిషి అయితే కూడా ఆలోచించు. ఆమె స్థానంలో, అతని స్థానంలో నేనుంటే ఆలోచించుకో. నువ్వు తప్పు చేయవు. అలా ప్రతి మనిషి ఆలోచించగలిగితే పరలోకానికి మనం తర్వాత వెళ్తాం, కానీ పరలోకమే మన జీవితంలోకి వచ్చేస్తుంది. పరలోక దేవుడు మన జీవితంలోకి వచ్చేస్తాడు. ఇంతవరకు ఉపదేశం సరిపోతుంది అనుకుంటున్నాను. స్వపరీక్ష చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. రండి, ప్రార్థనా సమయం ఇది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరుడా, సహోదరి, సత్యదేవుని గురుకులానికి నీవు వచ్చావు. విశ్వగురువు అసలు సిసలైన వాస్తవమైన నిజమైన గురుపీఠం దగ్గరికి నువ్వు వచ్చావు. దేవుని మాటలు అర్థమైనయా నీకు? దేవునికి సంబంధించిన ఆజ్ఞలు నీవు ఆలోచించాలి. ఎందుకు ఇలా చెప్పాడు ఆయన? విశాల హృదయం లేకనా? కాదు. నీకెప్పుడు అర్థమవుతుందంటే నిన్ను నీవు దేవుని స్థానంలో ఊహించుకుంటే అప్పుడు అర్థమవుతుంది. ఊహించుకో. నువ్వే దేవుడివైతే ఏం చేస్తావు? నువ్వే దేవుడివైతే నీవు సృష్టించిన దేవదూతలు తిరుగుబాటు చేస్తే నువ్వేం చేస్తావు? నువ్వే దేవుడివైతే, నువ్వు ప్రేమతో సృష్టించుకున్న మనుషులు తిరుగుబాటు చేస్తే నువ్వేం చేస్తావు? నువ్వే దేవుడివైతే తిరుగుబాటు చేసిన మనుషులను రక్షించటానికి నువ్వు బలి అయినా కూడా ఆ మనుషులు నమ్మకుండా నిన్ను దూషిస్తుంటే నువ్వేం చేస్తావు? ఉగ్రత రాదా నీకు? సాటి మనిషి పట్ల కూడా
స్వపరీక్ష చేసుకోండి. ఇంకొకరి పట్ల నువ్వు ఎలా ప్రవర్తించావో సేమ్ అలాగే వాళ్ళే నీ పట్ల ప్రవర్తించుంటే నువ్వేం చేసేవాడివి, నువ్వేం చేసేదానివి? ఒకరికి అన్యాయం చేసి అన్యాయంగా బాధ పెట్టి తప్పించుకుపోతావా నువ్వు? దేవుని చేతులు చాలా బలమైనవి, చాలా పొడుగైనవి, ఎక్కడికి పోలేవు. నిష్కారణంగా ఎంతమందిని నువ్వు గాయపరిచావో జ్ఞాపకం చేసుకో. దేవుని శిక్ష వస్తుంది మిత్రమా. దేవుని శక్తి, దేవుని కోపం, దేవుని దండన అగ్ని వస్తోంది. దేవుని కోపాగ్ని దిగి రాకముందే నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందగలవా? నీకు ఇష్టమైతే 2 చేతులు ఆకాశం తట్టు పైకెత్తి చిన్న ప్రార్థన చేయి. తండ్రి, విన్న వాక్యపు వెలుగులో నా తప్పిదమ్ములు నాకు అర్థమగునట్టు చేయి తండ్రి. నా ప్రవర్తనలో, నా యాటిట్యూడ్లో, నా మనోవైఖరిలో ఎక్కడ తప్పున్నదో నాకు చూపించు తండ్రి. నా ఆలోచన విధానంలో ఎక్కడ తప్పుందో చూపించు. నాకు ఇతరులు చేయాలని ఆశించే మర్యాద నేను ఇంకొకరికి ఎందుకు చేయలేకపోతున్నాను? వాళ్ళ స్థానములో నేనుంటే ఎలా ఉంటుంది అని ఎందుకు అనుకోలేకపోతున్నాను? నేను మారు మనసు పొందటానికి సహాయం చేయి తండ్రి అని దయచేసి అడగండి. నా ప్రియ సహోదరులు, సహోదరులు, ఇంతకన్నా మంచి తరుణం మనకు రాదేమో. ఎప్పుడు ఈ లోకము నుండి వెళ్ళిపోతామో మనకు తెలీదు. మారు మనసు లేకుండా పోవద్దు దేవుని ముందుకు. మనలోని అన్యాయ ప్రవర్తనను వదిలిపెట్టకుండా మనం వెళ్ళొద్దు దేవుని ముందుకు. మన అన్యాయ ప్రవర్తనను బట్టి మారు మనసు పొంది పశ్చాత్తాపపడకుండా దేవుని ముందుకు వెళ్ళొద్దు ప్రియులారా. చాలా డేంజర్, చాలా ప్రమాదం. 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను ఆదుకో తండ్రి, నన్ను కాపాడు, నన్ను పరిశుద్ధపరచు, న్యాయ ప్రవర్తన నాకు దయచేయి. అందరూ అడగండి, దేవా నాకు న్యాయ ప్రవర్తన దయచేయి, నాకు న్యాయముగా ప్రవర్తించుట నేర్పించు తండ్రి. న్యాయముగా మాట్లాడడం నేర్పించు, న్యాయముగా ప్రవర్తించడం నేర్పించు. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు. అయ్యా, నీ లేఖనం చెబుతుంది కదా, ప్లీజ్ గ్రాంట్ మీ యువర్ గ్రేస్ so that I can repent, O Lord, and come back to your authority, under your ruling. నేను నీ అధికారము కిందికి మళ్ళీ రావడానికి నాకు మారు మనస్సు దయచేయి. పాపపు విషముతో నా పాత్ర నిండెను, పాపపు విషముతో నా పాత్ర నిండెను, ప్రభు యేసుండను పిండిని కలుపుమ, ప్రభు యేసుండను పిండిని కలుపుమ, పాప మరణములు తొలగించుమా, పాప మరణములు తొలగించుమా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను ప్రేమ సంతోష
సంతోషానందములను ప్రేమా సంతోషానందములను ప్రధాన యాజక పోగొట్టుకొంటిని, ప్రధాన యాజక పోగొట్టుకొంటిని. ప్రేమతో నీవు సమకూర్చుమా, ప్రేమతో నీవు సమకూర్చుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ. పసరు గొంగళి చీడా పురుగులు, పసరు గొంగళి చీడా పురుగులు నాశము చేసిన పంటను కూర్చు, నాశము చేసిన పంటను కూర్చు. యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను, యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. హల్లెలూయా. కూర్చు ప్రభువా, క్షమాపణ. ముందు వెనుకలు ఆలోచించకుండా, పర్యవసానాలు ఆలోచించకుండా, దేవుని మనోభావాలు పట్టించుకోకుండా, సాటి విశ్వాసి మనోభావాలు పట్టించుకోకుండా మూర్ఖముగా ప్రవర్తించి ఎన్నిసార్లు సాటి మనిషిని గాయపరిచావు నువ్వు? దేవుణ్ణి ఎన్నిసార్లు గాయపరిచావు? నీవే పురుషుడివై విదేశాలకు వెళ్ళి నీ భార్యకు ఉత్తరం రాసావనుకో, ఆమె దాన్ని చదవకుండా అటక మీద పెట్టేసింది, ఓపెన్ కూడా చేయలేదనుకో, రిప్లై లేదేమిటని నువ్వు ఎదురు చూసావు. సంవత్సరం అయ్యాక వచ్చావు, ఏంటి నా ఉత్తరానికి జవాబు లేదు అని అడిగావు నీ భార్యను. ఏ ఉత్తరం అండి? ఓ అదా, నేను అటక మీద పారేశానండి చదవలేదని చెప్పిందనుకో, ఇదిగో నీ ఉత్తరం అని తీసి తెరవని ఉత్తరం సీల్డ్ కవరే నీకు ఇచ్చిందనుకో, నా భార్యకు నేను ప్రేమతో విదేశాల నుంచి ఉత్తరం రాస్తే చదవలేదు, నువ్వెంత గాయపడతావు? మరి దేవుడు రాసిన ఉత్తరం నువ్వు చదవట్లేదే? ఆకాశ మహాకాశాల కవతల నుండి ప్రేమతో దేవుడు రాసిన ఉత్తరమే బైబిల్ గ్రంథం. చదివి ఎన్నాళ్ళైంది చదివి ధ్యానించి? యేసయ్య రెండవ రాకడలో సీల్డ్ కవర్ ఇచ్చేస్తావా ఆయనకు? బైబిల్ చదవని ప్రతి విశ్వాసి దేవుణ్ణి గాయపరుస్తున్నారు తెలుసా? నువ్వు రాసిన ఉత్తరాన్ని నీ ప్రియులు చదవకపోతే నువ్వెంత గాయపడతావు? మొత్తము మన ప్రపంచమంతా, మన క్రైస్తవ జీవితం అంతా, మన బాధ్యతలన్నీ, మన పొరపాట్లన్నీ ఈ ఒక్క ఆజ్ఞలోనే మనం దర్శించవచ్చు. ఆర్ యు హర్టింగ్ గాడ్? ఆర్ యు హర్టింగ్ యువర్ ఫెలో బిలీవర్? జడ్జ్ యువర్ సెల్ఫ్. నీకు నీవే తీర్పు తీర్చుకో. ప్రార్థన. ప్రేమ కలిగిన మిక్కిలి దయామయుడవైన మా పరమ తండ్రి,
నీ వాక్యము నాలో మాలో ఫలింపచేయండి. మమ్మల్ని క్షేమంగా మా ఇళ్లకు నడిపించండి. ఎప్పుడు పిలుస్తారో క్షేమంగా మమ్మను మోక్షపురికి నడిపించండి. అక్కడ సిగ్గుతో తలదించుకునే దౌర్భాగ్యులుగా కాదు, ఈ భూమి మీద అన్నీ న్యాయముగానే జరిగించి దేవుని పట్ల సాటి మనుషుల పట్ల న్యాయముగానే ప్రవర్తించిన న్యాయవంతులుగా, యోబు వంటి వారుగా, న్యాయ ప్రవర్తన గలవారుగా, రాజు వలె రాణుల వలె టీవీగా మేము నీ ముందుకు రావడానికి మమ్మల్ని సిద్ధపరచండి. కాస్త మాకు జ్ఞానం పెంచండి తండ్రి. ఉన్న జ్ఞానము గ్రహింపు చాలడం లేదు, మాకింకా ఎక్కువ జ్ఞానం కావాలి. నీ మాటలు మాకు అర్థం కావాలి, మేము జీర్ణం చేసుకోవాలి, మా బ్రతుక్కి ఎలాగ అన్వయించుకోవాలి. మాకున్న తెలివితేటలు చాలడం లేదు నాయన, మాకు జ్ఞానము దయచేయండి. జ్ఞానహీనులము, మూఢులము, అవతల వ్యక్తి ప్లేస్లో నేనుంటే అని ఆలోచించే ఆ పరిపక్వత నాకు, నా బిడ్డలకు, భూమి మీద ఉన్నటువంటి 50 మంది క్రైస్తవ భక్త కోటికి నీ కృపా వరముగా మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన విశ్వ విమోచకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండి ప్రతి ఒక్కరికి న్యాయ ప్రవర్తన నేర్పించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి భోజనాలు చేసుకొని సెలవు తీసుకోండి. నాకు సాయంత్రం ఇంకో